So guys, once you create the AWS account, you have to log in through what? Root user. Very important one. You have to give your credentials. Click next. అదే మా కంపల్సరీ మరి కొంతమంది అడగట్లేదు అంటుంది. మరి ఐఎమ్ నాట్ షూర్. ఎందు మ్మ్. చూడండి. మ్మ్. అదే అది ఏది కొంతమంది తీసుకుంటుంది, నాకు తీసుకుంది అందుకని అడుగుతున్నాను నేను. ఐ మై సెల్ఫ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో పాన్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. అండ్ డోంట్ యాక్టివేట్ దిస్ ఎంఎఫ్ఏ, అది అడుగుతూ ఉంటుంది, పాప వస్తూ ఉంటుంది అనమాట. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకోండి అని. ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. 114 టైం అయిపోయింది. 762178. మీకు మొన్న క్లాస్ చెప్పిన తర్వాత అట్లా వదిలిపెట్టేసాను నేను. బిల్లు వాసిపోయి ఉంటుంది. పైసలు ఎక్కువ, పైసలు ఎక్కువనే నాకు. ఐ డెంట్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ రన్నింగ్. స్టాప్ చేయలేదు. స్టాప్ చేసేస్తే ఉంటుంది, బట్ మనకు చార్జ్. ఇక్కడ I'll just show you. Suppose if this is a server, if select the server. Sir, can you share your Okay. screen, sir? Oh, sorry man. Sharing one second. ఈ ఫ్రీ టైర్ తీసుకున్నారు అయినా కానీ కాస్ట్ అవుతుంది సార్. ఫ్రీ టైర్ నాది అయిపోయింది. అచ్చా, ఓకే నేను ఎక్కడ ఫ్రీ టైర్, నేను ఫ్రీ టైర్ లేను. పెయిడ్ టైర్ లో నేను అంతా. ఓకే. వాడు నాకు ఫ్రీ టైర్ ఇస్తే వాడు ఆరిపోతాడు. వాడేస్తాం కదా మనం అన్ని క్లాసులకి. సరే, ఇది చూడండి. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు షట్ డౌన్ ఎనీ వర్చువల్ మెషిన్, యూ సెలెక్ట్ ద వర్చువల్ మెషిన్. ఓకే. అండ్ యాక్షన్స్, యాక్షన్స్ కానీ ఇన్స్టెంట్ స్టేట్ కానీ, ఆ ఇన్స్టెంట్ స్టేట్ లో స్టాప్, డోంట్ టర్మినేట్ ఇట్, జస్ట్ గో టు వాట్, స్టాప్ ఇట్. సో ఇక్కడ చూడండి, యూ విల్ బి బిల్డ్ ఫర్ ద అసోసియేటెడ్ రిసోర్సెస్ ఏమంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటాము, నాకు ఫ్రీ టైర్ లో సార్ నేను షట్ డౌన్ చేసేసినా కానీ నాకు ఫ్రీ టైర్ అయిపోతుంది సార్ అంటారు. 750 hours అయిపోతుంది. ఇక్కడ చదవండి ఇది. ఆఫ్టర్ యూ స్టాప్ ద ఇన్స్టెన్స్, యూ ఆర్ నో లాంగర్ చార్జ్డ్ యూసేజ్ or data free transfer. However, you still will be billed for the associated ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అండ్ ద ఈబిఎస్ వాల్యూమ్స్. అంటే వీడు ఏమంటాడంటే, నువ్వు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నావు కదా, అది డౌన్లో ఉంది, కానీ దానికి అటాచ్ చేసిన హార్డ్ డిస్క్ ఉంటుంది కదా. మరి హార్డ్ డిస్క్ నువ్వు వాడినా వాడిపోయినా దానికి అటాచ్ అయిపోయింది కదా. సో ఇట్ ఈస్ చార్జ్డ్. నీకు ఇచ్చే ఐపీ అడ్రస్ చూసావా, ఐపీ అడ్రస్ నీకు అసైన్ చేసాం కదా, దట్ ఈస్ చార్జ్డ్. అర్థమైందా? అందుకని మీకు లేదు నేను ఒక 1 week చేయను అనుకుంటే టర్మినేట్ చేసేయండి. ఇన్స్టెన్స్ ఏం చేస్తారు, టర్మినేట్ ఇట్. ఐ షో యూ దట్ ఆల్సో. హౌ డూ యూ వాంట్ టర్మినేట్? సపోజ్ ఇఫ్ యూ వాంట్ టర్మినేట్ Linux server, sorry, instance state, terminate, delete the instance. చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టర్మినేట్? ఎస్. బ్యాకప్ తీసుకుని పెట్టుకోమంటుంది, అవన్నీ అవసరం లేదు. టర్మినేట్. ఏమైపోతుంది, సక్సెస్ఫుల్లీ టర్మినేటెడ్. యా, అయిపోతుంది, కొంచెంసేపట్లో పోతుంది అది. ఓకేనా, షట్టింగ్ డౌన్, షట్ డౌన్ చేసుకుని పోతుంది. అసలు మనకి ఇంకా బిల్లే అవ్వదు, ఎందుకంటే హార్డ్ డిస్క్ లేదు, ఏం లేదు కదా. మొత్తం టర్మినేట్ అంటే వీఆర్ కంప్లీట్లీ డ్రాపింగ్ ది వర్చువల్ మెషిన్. క్లియర్? సో దిస్ ఈస్ హౌ యూ డ్రాప్ ఇట్. హౌ డు ఐ స్టాప్ ఇట్? హౌ డు ఐ స్టాప్ ఇట్? Instance and then stop it. Yeah. Suppose if I want to what if I want to know more about it, ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇవన్నీ వస్తాయి అనమాట. ఏంటి, డీటెయిల్స్ వస్తుంది. గాట్ ఇట్. You will get all the details here, like what, where it is, the instance summary, instance ID, host name, everything clear. ఇవన్నీ ఏంటనేది మనం AWS మొదలైనప్పుడు సర్వీస్ అని తెలుసుకుంటాం మనం క్లియర్గా. ఓకే. అండ్ దెన్ వాట్, స్టేటస్ అండ్ అలారమ్స్, మానిటరింగ్, సెక్యూరిటీ సిస్టమ్, నెట్వర్కింగ్, స్టోరేజ్, ట్యాగ్స్, ఇవన్నీ మనకి ఇది హెల్త్ అనమాట. బేసికలీ ఎంత సిపియూ కన్జ్యూమ్ అయింది ఏంటి అనేది మొత్తం హిస్టరీ మొత్తం ఉంటుంది ఇది. క్లియర్? ఇది లాస్ట్ 1 hour, లాస్ట్ 3 hours, లాస్ట్ 12 days నుంచి. సో దిస్ ఇస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్, యువర్ వర్చువల్ మెషిన్. ఎంత లోడ్ ఉంది, ఎంత లోడ్ లేదు, ఏంటి అనేది మొత్తం అంతా వస్తుంది అంటే ఇదంతా మనం AWS నేర్చుకుంటాం. జస్ట్ ఐమ్ టెలింగ్ యూ. నౌ హౌ డు ఐ యాక్సెస్ దిస్ వన్? హౌ డు ఐ యాక్సెస్ దిస్ వర్చువల్ మెషిన్? ఓకే, నువ్వు ఇంకోటి దీనికి కావాలనుకుంటే నీకు నచ్చిన పేరు మార్చుకోవచ్చు.
ఎలా మార్చుకుంటున్న పేరు? జస్ట్ గివ్ what that edit button and what you can give it now. Just what click what connect. టూ వేస్ ఉంటుంది. మనం కీ డౌన్లోడ్ చేసుకుని పుట్టి నుంచి చేయొచ్చు. అది నేను ఏడబ్ల్యూఎస్ చూపిస్తాను, ఇప్పుడు మనకు అవసరం లేదు ప్రజెంట్. జస్ట్ మీరు యాక్సెస్ చేసి కనెక్ట్ కొట్టి అండ్ వాట్ కనెక్ట్. సో ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. బా 3 days నుంచి బిల్ పడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ ఇట్. అండ్ దెన్ హౌ డూ యూ స్విచ్ టు దిస్ వన్? sudo hyphen I. Now what is the command? This is Jenkins server. Tell me, how do you check if Jenkins is running or not? This is Jenkins server. How do I check if the Jenkins is running or not? System ctl status status Jenkins. Jenkins. అంతేనా? ఇక్కడ ఏముంది? యాక్టివ్ లో ఉంది, రన్నింగ్ లో ఉంది, క్విట్. ఓకే, క్యూ అని కొట్టండి, క్యాన్సిల్ అవుతే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? హౌ డు ఐ చెక్ ఇఫ్ ద port 8080 is in use or not? netstat hyphen taplin ఏదైనా వాడచ్చు, నో ప్రాబ్లం. పైప్ గ్రిప్ వాట్ 8080 ఇచ్చిన యాక్సెస్ కమాండ్, డాక్యుమెంట్లో కమాండ్ ఏదైనా అదైనా వాడచ్చు. సో మనకు బేసిక్గా ఉందా లేదని తెలిసిపోతుంది. ఓకేనా? ఈ కమాండ్ వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. సర్వీస్ జెన్కిన్స్ స్టేటస్. ఓకే గైస్, 2 టైప్స్ చెక్ చేశాను చూడండి. ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్ కొట్టాను, నెట్ స్టాట్ టప్లిన్ చెక్ చేశాను. ద అదర్ కమాండ్, సింపుల్ కమాండ్ ఇస్ వాట్ సర్వీస్ జెన్కిన్స్ స్టేటస్. ఇదా కూడా చెక్ చేయొచ్చు. క్లియర్? అండ్ ఫర్ హౌ లాంగ్ ఇట్ ఈస్ రన్నింగ్? ఇట్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 days. How do I access this Jenkins now? జెన్కిన్స్ లో ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలి. లోకల్ హోస్ట్ పనిచేయదుగా దీనికి, ఇది ఏడబ్ల్యూఎస్ కదా. ఐపీ అడ్రస్, సో వాట్ కాపీ దిస్ ఐపీ అడ్రస్ అండ్ వాట్ కంట్రోల్ వి అండ్ వాట్ పోర్ట్ 8080. వాట్ ఈస్ ద యూజర్ నేమ్? DevOps అంతేనా? కాదు, admin. సేమ్ DevOps 50 admin Jenkins admin అని పెట్టాను. కీప్ మీ సైన్డ్ ఇన్, సైన్ ఇన్. సో దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. ఓకే, విండోస్లో అయితే ఎలా? సరే, ఇది అర్థమైపోయిందా? ఏడబ్ల్యూఎస్లో ఉన్నది ఇక్కడ ఎట్లా చెక్ చేస్తారు? విండోస్లో కూడా ఇన్స్టాలేషన్ చేశాను నేను. హౌ డూ యూ వెరిఫై? అదొకటి, గెట్ సర్వీస్. సర్వీస్ పేజెస్కి వెళ్ళండి, services.mscకి వెళ్ళిపోయినా పర్లేదు. సో యూ క్లిక్ ఆన్ ది సర్వీసెస్ పేజ్, క్లిక్ ఎనీథింగ్, టైప్ జెన్కిన్స్. ఇక్కడ ఏముంది? రన్నింగ్లో ఉంది. ఇస్ క్లియర్? అంటే జెన్కిన్స్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో EC2 ఇన్స్టెన్స్లో ఇన్స్టాల్ చేసాము. ఇక్కడ నా లోకల్ విండోస్లో కూడా ఇన్స్టాల్ చేశాను. ఇందులో విండోస్ ఇన్స్టాల్ చేసిన దాన్ని ఎట్లా యాక్సెస్ చేస్తాను చెప్పండి? సేమ్ జెన్కిన్స్ లోకల్ హోస్ట్ వాడుకోవచ్చు కదా. నేను ఇక్కడ లోకల్ హోస్ట్ పోర్ట్ 8080 అంటే లాగిన్ పేజ్ వచ్చేస్తాం మనకు. వచ్చేసిందా? సరే, ఇది ఓకే. ఇప్పుడు విండోస్లో అర్థమైంది, లైనక్స్లో అర్థమైంది. మన లోకల్ విఎంలో మీరు కాన్ఫిగర్ చేయాలి అంటే ఎలా చేస్తారు? వర్చువల్ మెషిన్లో మీ విఎంలో కూడా లైనక్సే, బట్ ఏంటంటే ఇంతవరకు మనం చేయలేదు దాంట్లో. సర్వర్ 1 DB సర్వర్ 1, లెట్స్ గో విత్ 40 GB ఉందా? ఇది 100 GB. దీంట్లో వేసారా? సార్ చేశారు సార్, ఫస్ట్ అందులోనే చేశారు. చేశానా? నాకు గుర్తులేదమ్మా, అందుకే సారీ. ఓకే, చేసేస్తే అయిపోతుంది. అది చేసానా లేదా తెలియట్లేదు, అందుకే జస్ట్ ఐఎమ్ వెరిఫైయింగ్. ఓకే, డన్. వాట్ నెక్స్ట్? సో లెట్స్ క్లోజ్ దిస్ వన్. మీన్ వైల్ లెట్స్ ఓపెన్ దిస్ వన్.
Okay, okay, okay. So this is what the landing page. And what else we discussed there? Manage Jenkins లోకి వెళ్ళాము. 5 tabs ఉంటాయని చెప్పాను. ఏంటిది? సిస్టమ్ కాన్ఫిగరేషన్, సెక్యూరిటీ, స్టేటస్ ఇన్ఫర్మేషన్, ట్రబుల్ షూటింగ్, టూల్స్ అండ్ యాక్షన్స్కి వస్తాం. దీంట్లో మనం ఫస్ట్ సెక్షన్లో మనం ఏం నేర్చుకున్నాం మనం? సో విల్ డీప్ డైవ్ ఇంటు ద ఫస్ట్ సెక్షన్, రైట్? సో వాట్ ఈస్ సిస్టమ్? సిస్టమ్ అంటే ఏంటి? సో సిస్టమ్ విల్ టెల్ యూ వాట్ ది గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వాట్ జెన్కిన్స్. జెన్కిన్స్ అనేది ఎలా వర్క్ చేయాలి, ఆ టూల్కి సంబంధించిన ఎంటైర్ కాన్ఫిగరేషన్ ఇది ఇక్కడ సెట్టింగ్స్ చేసుకుంటారు అనమాట. జెన్కిన్స్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చెప్పాను కదా. ఇక్కడ ఏంటి మీకు? వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నోసాఫ్ట్ అని కొట్టి ఇఫ్ యూ వాట్ ప్రివ్యూ ఇట్ విల్ షో యూ. ఓకే, ఇప్పుడు ఇది మనకు కనిపిస్తుంది అన్నమాట మీకు హోమ్ పేజ్లో. వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నోసాఫ్ట్ అని వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి మీకు ఒకటి చెప్పాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఎంత మందికి అది ఎన్ని ఎన్ని యా ఏంటిది? అచ్చా, ఇట్లా నేను జూమ్ చేస్తుంటే పెరిగిపోతుందా? సరే. ఇప్పుడు బై డిఫాల్ట్ ఎన్ని ఉంటుంది? 2. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? 2 ఎగ్జిక్యూషన్స్ అట్ ఎ టైమ్, ఓన్లీ 2 jobs క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్. నువ్వు 100 jobs ఇచ్చిన తర్వాత ఫస్ట్ వన్ విల్ రన్, సెకండ్ వన్ విల్ రన్. ఫస్ట్ వన్ అయిపోగానే థర్డ్ పికప్ అవుతుంది, సెకండ్ అయిపోగానే ఫోర్త్ పికప్ అవుతుంది అట్లా అనమాట. సో రైట్, దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. అండ్ వాట్ ఈస్ దిస్ వన్? ఐ టోల్ యూ ఎవ్రీ 5 seconds కి వెళ్ళి కోడ్ మాడిఫై అయిందా లేదా సైజ్ చెక్ చేసుకుని చెప్పాను, అవును లేదా? ట్రిగరింగ్ పాయింట్ ఏంటి? సో కోడ్ మాడిఫై అయితే అది వెళ్ళి చెక్ చేసుకుంటే సైజ్ మారితే దాని ప్రకారం జెన్కిన్స్ జాబ్ ఇనిషియేట్ చేస్తాను అనమాట. ఓకే, ఐ కమ్ టు దట్ పాయింట్ అగైన్. జాబ్స్ ఎట్లా వర్క్ అవుతాయి కదా. నెక్స్ట్ ఇది ఏంటిది? జెన్కిన్స్ యూఆర్ఎల్ లొకేషన్. వాట్ ఈస్ యూఆర్ఎల్ లొకేషన్? ద ఈమెయిల్ ఐడి, సిస్టమ్ అడ్మిన్ ఈమెయిల్ ఐడి. నీకు ఎలాంటి నోటిఫికేషన్స్ రావాలి అనేది ఇక్కడి నుంచి తెలుస్తుంది. ఓకే, లైక్ వైజ్ ఇవన్నీ తర్వాత చూద్దాం మనం ఎంత. నెక్స్ట్ ఇది బేసికలీ దిస్ ఈజ్ వాట్ కనిపించట్లేదా? దిస్ ఈజ్ వాట్ ది గ్లోబల్ సెట్టింగ్స్ ఆఫ్ వాట్ జెన్కిన్స్. ఇది కాకుండా ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నాం మనం? మేనేజ్ జెన్కిన్స్ లో సెకండ్ సెక్షన్ ఏంటి? సిస్టంలో అండర్స్. ఒక్క నిమిషం, క్యాన్సల్. ఇక్కడ సేవ్ కొడదాం మనం, ఓకేనా? సేవ్ కొడితే ఏమవుతుందంటే వచ్చింది ఇక్కడ, ఇది వస్తుంది అనమాట. వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నోసాఫ్ట్ అనేది. చలో. అండ్ ఆఫ్టర్ దిస్ మేనేజ్ జెన్కిన్స్, వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? Tools. What is the meaning of tools here? Configure tools, their locations and automatic installers. Jenkins, the main purpose of Jenkins is what? Integration. వేరే టూల్స్ తోటి మనం అన్నిటితో ఇంటిగ్రేట్ చేసి దీని ద్వారా ఆర్కెస్ట్రేషన్ చేయొచ్చు. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడ చేయాలి, అంత ఆటోమేషన్ చేయొచ్చు. సో ద టూల్స్ వీ కెన్ కాన్ఫిగర్ అండర్ టూల్ సెక్షన్. దీంట్లో ఏం డిస్కస్ చేసుకున్నాం మనము? మావెన్ కాన్ఫిగరేషన్ ఇదంతా వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి చెప్పండి. జేడీకే కావాలనుకుంటే జేడీకే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వచ్చు. మనం గిట్ కావాలనుకుంటే గిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ గ్రాడల్ అండ్ మావెన్ ఇన్స్టలేషన్ ఏం చేసి ఇచ్చేయాలన్నమాట. క్లిక్ వాట్ సేవ్ కొడితే అది మనకి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ 5 అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటది? 5 అప్డేట్స్. మనం వెళ్ళి డబ్బా అప్డేట్స్ కొట్టామనుకోండి, మొత్తం ఎగిరిపోతాయి. ఒక అప్డేట్, ఒక ప్లగ్ఇన్ అప్డేట్ చేయాలంటే ఒక పెద్ద ప్రాసెస్ అది రియల్ టైంలో. ఓకే, యూ హ్యావ్ టు గెట్ ది అప్రూవల్. దీనికి ఎన్ని డిపెండెన్సీస్ ఉన్నాయి, ఎన్ని ఇన్బౌండ్ ఉన్నాయి, ఎన్ని అవుట్ బౌండ్ ఉన్నాయి, వాటి డిపెండెన్సీస్ ఏమి ఉన్నాయి, ఇంకేమైనా ఇంపాక్ట్ అవుతుందా, వాట్ ఇస్ ది ఇంపాక్ట్ అనాలిసిస్ అంటారు అనమాట. ఓకేనా? ఏంటి? ఐపీ ఇంపాక్ట్ అనాలిసిస్, ఐపీ అంటాం మేము బేసిక్గా. ఏంటంటే ఒకవేళ నేను ఈ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేస్తే ఎన్ని జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి, దానికి ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, ఏమన్నా అవుతుంది, దీన్ని ఇంపాక్ట్ అనాలిసిస్ చేసావా అని అడుగుతారు. ఆ చేసిన తర్వాతనే మనం ఒక డాక్యుమెంట్ రన్ చేసి, లోవర్ ఎన్వైరన్మెంట్ రన్ చేసి, పెగ్ని అప్గ్రేడ్ చేసి ఆ జాబ్స్ ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా ఎన్ని వెరిఫై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ రెడీ చేసి ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే దే విల్ సైన్ అవుట్ ఫర్ ప్రొడక్షన్. సో జస్ట్ ఇప్పుడు అంటే నేను కొట్టేస్తున్నాను, అప్డేట్ అని కొడితే అప్డేట్ అయిపోతుంది. బట్ అక్కడ ఏంటి? యూ షుడ్ నాట్ అప్గ్రేడ్ ది ప్లగిన్స్ జస్ట్ లైక్ దట్. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నెక్స్ట్ ఏంటి? జెన్కిన్స్ లో ప్లగిన్స్ కాకుండా థర్డ్ అయిపోయింది. సిస్టమ్ అయిపోయింది, టూల్స్ అయిపోయింది, ప్లగిన్స్ అయిపోయింది. ఏంటిది? నోడ్. చెప్పానుగా, ఇట్స్ జెన్కిన్స్ ఇస్ ఎ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. అవునా?
మాస్టర్ కొత్త పేరేంటి? జెన్కిన్ కంట్రోలర్. వాటిని ఇంకోటి ఏమంటారు? స్లేవ్స్ ఏమంటారు? ఏజెంట్స్. ఇట్స్ అ కంట్రోలర్ ఏజెంట్స్ అనే కొత్త టర్మినాలజీ తీసుకోవచ్చు. ఇంతకుముందు మాస్టర్ స్లేవ్ అనేవారు. ఇట్స్ అ కంట్రోలర్ అండ్ వాట్ ఏజెంట్స్. సో ఒక నోడ్ అంటే ఏం చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. నోడ్ అంటే ఏంటి? జాబ్ కాదు. కంట్రోలర్. నో, బేసిక్గా ఇట్స్ నోడ్ అంటే టెక్నికల్ గా నోడ్ అంటే ఒక మెషిన్, ఒక క్లయింట్ ని యాడ్ చేయడానికి మనం నోడ్ అంటాం బేసికల్ గా. ఓకేనా? సో యూ కెన్ సీ ఇయర్ యాడ్ అ నోడ్. ఓకే, నోడ్ అని ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మెషిన్ ఇచ్చాడా లేదా? మెషిన్ వచ్చిందా రాలేదు ఇక్కడ? క్లియర్ అన్నా? సో దీంట్లో ఏంటి? ఇది ఏ మెషిన్? ఇది ఇన్సింక్ లో ఉందా? అది డిస్క్ స్పేస్ సార్ ఉందా? ఏంటనుష? నోడ్ అంటే మెషిన్ అన్నారు కదా, లైక్ ఒక అవును. ఐపీ అడ్రస్ అట్లా లిస్ట్ చేయదా సార్ ఇక్కడ? లేదు లేదు, ఇట్లా జస్ట్ బిల్ట్ ఇన్ నోడ్ అని వచ్చింది కదా ఇక్కడ. అట్లా డిస్ప్లే చేయదు. మనం చూద్దాం మనం ఏంటి అసలు నోడ్ ఎట్లా యాడ్ చేస్తాము. ఓకేనా? ఆ, ఓకే సార్. ఒక్కొక్క నోడ్ లో ఒక్కొక్క రకమైన జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయం. అడ్వాన్స్ ఎందుకంటే మీకు డాకర్ చెప్పాలి. డాకర్ అయిపోయిన తర్వాత కుబర్నెటిస్ చెప్పాలి, ఏడబ్ల్యూఎస్ చెప్పాలి. ఎందుకంటే మీ డిప్లాయ్మెంట్ జరిగితే మీరు ఎక్కడ చేయాలి? ఏడబ్ల్యూఎస్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ లో ఏముంటుంది? మనకి EC2 ఇన్స్టెన్స్ ఉంటుంది కదా. మీరు ఒక జాబ్ ద్వారా జెన్కిన్స్ ద్వారా డిప్లాయ్మెంట్ ఎక్కడ చేయాలి? ఏడబ్ల్యూఎస్ EC2 లో చేయాలి, లేదు ఒక డాకర్ కంటైనర్ లో చేయాలి. మరి మీకు ఇవన్నీ చెప్పి అర్థమైన తర్వాతనే విల్ కమ్ బ్యాక్ టు వాట్ జెన్కిన్స్ అడ్వాన్స్ టాపిక్. జెన్కిన్స్ 2 పార్ట్స్. ఓకేనా? గిట్లో 2 పార్ట్స్, అడ్వాన్స్ టాపిక్ 2 క్లాసెస్ ఉన్నాయి. అవునా కదా? గిట్లో టూ క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి. సేమ్లీ జెన్కిన్స్ లో కూడా మీకు 2-3 క్లాసెస్ పెండింగ్ ఉంటుంది. ఇవి ఎప్పుడు కవర్ అవుతాయి అంటే ఏడబ్ల్యూఎస్, డాకర్, కుబర్నెటిస్ అవసరం లేదు. బట్ కుబర్నెటిస్ కన్నా ముందు డాకర్ చెప్పి, ఏడబ్ల్యూఎస్ డాకర్ చెప్పి, కంటైనర్స్ ఎట్లా స్పిన్ చేస్తాం, డాకర్ ఇమేజ్ అంటే ఏంటి, డాకర్ రిపాజిటరీస్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ అర్థమైన తర్వాత డాకర్ ద్వారా మనం ఎట్లా అంటే ఒక జెన్కిన్స్ ద్వారా ఒక పైప్ లైన్ రాస్తే కోడ్ చెక్అవుట్ కొట్టిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి మ్యావెన్ ద్వారా కంపైల్ చేసి మనం డిప్లాయ్ చేయాలి. ఎక్కడ డిప్లాయ్ చేస్తావు? రిమోట్ లొకేషన్లో డిప్లాయ్ అంటే ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి. ఆ సర్వర్ వర్చువల్ మెషిన్ అయితే EC2లో చేస్తావు. ఆ సర్వర్ డాకర్ కంటైనర్ అయితే కంటైనర్లో చేయాలన్నమాట. మరి నువ్వు డాకర్ కంటైనర్ చేయాలంటే ముందు డాకర్కి నీకు AWSకి ఇంటిగ్రేట్ చేయాలి కదా. సారీ, డాకర్కి జెన్కిన్స్కి ఇంటిగ్రేట్ చేయాలి కదా. AWSకి జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఇంటిగ్రేషన్స్ నేర్చుకుంటాం. ఇంటిగ్రేషన్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ అంటే మీకు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? బట్ ఫైనల్గా పైప్ లైన్ క్రియేట్ చేసి ఒక్కసారి బిల్డ్ అని ఇట్లా కొట్టావనుకో ఆటోమేటిక్ మొత్తం అంతా అయిపోతుంది అనమాట. మీకు చూపిస్తారు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా బిల్డ్ ఉంది చూసారా, వస్తారన్నమాట ఇక్కడ. బట్ నోడ్ అంటే ఏంటి బేసిక్ టెక్నికల్ గా? నువ్వు లాస్ట్ టైం ఏమన్నావు మౌనిక? నోడ్ అంటే సరేలే, అది కాదు, నా వర్షన్ నేను చెప్తాను. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ నోడ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? క్లౌడ్ అయితే క్లౌడ్ అంటే ఏం చెప్పాను కదా, క్లౌడ్ మన క్లౌడ్లో ఉన్న మెషిన్స్ని మనం ఏజెంట్స్ కింద యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, దానికి టాస్క్ అసైన్ చేయొచ్చు, మనం జాబ్ అసైన్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఏంటి? లుక్ అండ్ ఫీల్. ఇది అపీరెన్స్, జెంకిన్స్ ఎట్లా కావాలనేది. సో దిస్ ఈజ్ అ సెక్షన్ ఇది. సో టుడే ఇప్పుడు మీకు ఏదన్నా ఒక జాబ్ క్రియేట్ చేయాలి, అసలు జెన్కిన్స్ ఎలా వర్క్ అవుతుంది సార్, మ్యావెన్ ఎలా వర్క్ అవుతుంది చూసుకున్నాము, గిట్ ఎలా వర్క్ అవుతుంది నేర్చుకున్నాం. కాబట్టి అసలు జెన్కిన్స్ ఎలా వర్క్ అవుతుంది, జెన్కిన్స్ కి బ్యాక్ బోన్ ఏంటి, జెన్కిన్స్ మెయిన్ హార్ట్ ఏంటి, జెన్కిన్స్ వై పవర్ఫుల్? ప్లగిన్స్. కరెక్టే. ప్లగిన్స్ ద్వారా నువ్వు ఏం చేస్తావు? ప్లగిన్స్ ని ఎలా వాడతావు నువ్వు? పైప్ లైన్స్. జెన్కిన్ ఫేమస్ అయిందే పైప్ లైన్ ద్వారా. ఓకే, సో టుడే we are going to learn about the pipelines. So what is a pipeline in DevOps? చదవండి. వాట్ ఈస్ పైప్లైన్? పైప్లైన్ అంటే ఏంటి? ఇంకా నోట్స్ చాలా రాయాలి, నాకు టైం కుదరలేకపోయింది, అందుకని నేను రాలేదు. టుడే ఐ విల్ సిట్ అండ్ ఐ అప్లోడ్ లాట్ ఆఫ్ నోట్స్. ఈ నోట్స్ రిఫర్ చేస్తున్నారు ఇట్లా నాకు తెలియదు, మీరు ఓన్ రాసుకుంటున్నారు. అసలు ఈ డాక్యుమెంట్ చూస్తున్నారా ఎవరైనా? ఈ లింక్ ఉందా లేదా? ఉంది సార్. సో నా వీడియోలో లేకపోయినా, ఎందుకంటే ఇది రిఫర్ చేస్తున్నా కాబట్టి వీడియోలో మీకు ఏదైనా కాపీ పేస్ట్ చేయాలంటే వీడియో నుంచి కాపీ చేయరు కదా. సో యూజ్ దిస్ వన్. ఓకే,
సరే, వాట్ ఈస్ అ పైప్ లైన్? సో ఇన్ డెవాప్స్ ఎ పైప్ లైన్ రిఫర్స్ టు అన్ ఆటోమేటెడ్ ప్రాసెస్ దట్ డిఫైన్స్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, దీన్ని అండర్లైన్ చేస్తున్నాను. సీక్వెన్స్ ఆఫ్ వాట్? స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్? బిల్డింగ్, టెస్టింగ్ ఆర్ డిప్లాయింగ్ ది సాఫ్ట్వేర్. ఓకే, దీన్ని స్టేజెస్ అంటారు. ఇట్ రిప్రజెంట్స్ ది సిఐసిడి వర్క్ ఫ్లో. సిఐసిడి అంటే గుర్తుందా? మర్చిపోయారా మళ్ళీ? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, మొత్తం మన డెవాప్స్ కల్చర్ని 2 పార్ట్స్కి డివైడ్ అయింది, అవునా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సరే, ఇది జనరిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్? పైప్ లైన్. పైప్ లైన్ అంటే ఏంటి? ఇట్స్ సిరీస్ ఆఫ్ వాట్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ వాట్? సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ని మనం పైప్ లైన్ అంటాం. సరే, ఈ పైప్ లైన్ జెన్కిన్స్ పైప్ లైన్ అనేది జెన్కిన్స్ ఒకటికే కాదు. పైప్ లైన్ అనేది చాలా చోట్ల వాడతారు మీరు. పైప్ లైన్ అనేది ఏంటి? చాలా చోట్ల వాడతారు. కానీ జెన్కిన్ పైప్ లైన్స్ ఏంటి ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ జెన్కిన్ పైప్ లైన్స్? జెన్కిన్ పైప్ లైన్ ఈజ్ అ సూట్ ఆఫ్ వాట్? సూట్ అంటే ఏంటి? వేసుకునే సూట్ కాదు. సూట్ అంటే ఏంటమ్మా? ప్యాక్ ఆఫ్ అప్లికేషన్స్ ప్యాక్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్, బంచ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇస్ కాల్డ్ వాట్? సూట్. బాగా గుర్తుపెట్టుకోండి, బంచ్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ప్యాక్ ఆఫ్ అప్లికేషన్ కలిపితే ఒక సూట్ కేసు. అర్థం ఉందా? సూట్ కేసు అంటే ఏంటి? బ్రీఫ్ కేస్ అంటాం, సూట్ కేసు అంటాం. సో ఇట్స్ అ కేస్ వేర్ విల్ పుట్ ఆల్ అవర్ బిలాంగింగ్స్, రైట్? సో ఈ సూట్ అంటే ఏంటంటే ఇట్స్ బేసికలీ అ ప్యాకేజ్, ఒక సూట్ కేస్ లాంటిది. దీని లోపల మనకి అన్ని రకరకాల ఏముంటాయి? సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇట్స్ అ సూట్. సూట్ అంటే కేస్ లాగా గుర్తుపెట్టుకుని, సూట్ కేస్ లాగా. మీ లేమన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్స్ అ ప్యాక్. ఇట్స్ అ ప్యాక్ ఆఫ్ వాట్? ప్లగిన్స్. సో జెన్కిన్ పైప్ లైన్ ఈజ్ అ సూట్ ఆఫ్ ప్లగిన్స్ దట్ సపోర్ట్స్ ఇంప్లిమెంటింగ్ and what? Integrating continuous delivery pipelines into what? Jenkins. So it allows you to define entire build process as what? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఈ అండర్లైన్ చేస్తుంది చూడండి. ఇట్ అలౌస్ యూ టు, ఇట్ అంటే ఏంటి? జెన్కిన్ పైప్ లైన్స్ అలౌస్ అస్ టు డిఫైన్ ఎంటైర్ బిల్డ్ ప్రాసెస్ యాజ్ వాట్? కోడ్. ఒక కోడ్ రూపంలో. అంటే సార్ పైప్ లైన్ ఎలా ఎలా రాస్తాం సార్ అంటే ఒక కోడ్ లానే రాస్తాం. పైప్ లైన్ ఎట్లా రాస్తామో ఒక కోడే. పైప్ లైన్ అంటే ఒక ఫైల్ ఓపెన్ చేసి, ఏంటి ఆ ఫైల్? ఆ ఫైల్ పేరు ఏంటి? జెన్కిన్ ఫైల్స్. సో పైప్ లైన్ ఎక్కడ రాస్తారు? జెన్కిన్ ఫైల్లో ఓపెన్ చేసి మనం ఒక కోడ్ రూపంలో రాస్తాం. ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్లో ఉంటుంది మొత్తం కోడ్ అంతా. ఇస్ అ క్లియర్? ఇవన్నీ చాలా బేసిక్స్, చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగి బేసిక్ క్వశ్చన్స్. మీకు ఇంటర్వ్యూ 1 అవర్ జరిగితే, మళ్ళీ చెప్తున్నా, డెవాప్స్ ఇంజనీర్కి 2 to 5 years డెవాప్స్ ఇంజనీర్కి మీకు కనుక 1 అవర్ జరిగితే ఒక 30 క్వశ్చన్స్ అడిగితే 12 to 50% మీ క్వశ్చన్స్ జెన్కిన్స్ నుంచే వస్తాయి. అట్లీస్ట్ ఒక 10 to 12 క్వశ్చన్స్ అయితే జెన్కిన్స్ నుంచే వస్తాయి. ఓకే, అంత ఇంపార్టెంట్ జెన్కిన్స్. ఓకే, దాంట్లో ఇవే అడుగుతారు బేసిక్గా. జెన్కిన్ ఫైల్స్ అంటే ఏంటి? అసలు జెన్కిన్స్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పు. జెన్కిన్స్ నువ్వు ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసావు? మీ ప్రాజెక్ట్లో ఎక్కడ వాడావు? లైనక్స్ మీద ఎప్పుడు ఇన్స్టాల్ చేసావా? అసలు జెన్కిన్ బ్యాక్ బోన్ ఏంటి? అసలు జెన్కిన్స్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? జెన్కిన్స్ కమాండ్ లైనా గుయ్యా? ఓకేనా? నీ బిల్డ్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యావా? మీరు జెన్కిన్స్ పైప్ లైన్ అంటే బిల్డ్ చేస్తారు కదా, బిల్డ్ ఎప్పుడైనా ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయితే కామన్ ఇష్యూస్ ఏంటి? అర్థమైనా? సో ఇవన్నీ అడుగుతుంటారు అనమాట. సో మీకు అందుకనే త్వరగా అర్థం చేసుకోండి. జెన్కిన్ బ్యాక్ బోన్ ఇస్ ప్లగ్ ఇన్ అండ్ పైప్ లైన్, రెండే కాన్సెప్ట్ జెన్కిన్స్ లో. ఇట్ ఈస్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ వాట్? రిచ్ ప్లగిన్స్. అండ్ ఇట్ ఈస్ ఆటోమేషన్ త్రూ వాట్? పైప్ లైన్. ఓకే, సో పైప్ లైన్ ఎట్లా క్రియేట్ చేస్తావు అంటే జెన్కిన్ ఫైల్స్ ద్వారా క్రియేట్ చేస్తావు. ఓకేనా? విచ్ క్యాన్ బి వాట్? వర్షన్ కంట్రోల్. అంటే ఈ మీనింగ్ చెప్పండి నాకు, ఈ ఒక్క వర్డ్ మీనింగ్ చెప్పండి. నేను హైలైట్ చేసిన దానికి మీనింగ్ చెప్పండి. వాడి వాడి వాడు వాడు అంటే ఇక్కడ రాసిన మీనింగ్ ఏంటి? రాసిన మీనింగ్ ఏంటి? వర్షన్ కంట్రోల్ ఉంటుంది సార్. అంటే డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ జెన్కిన్ ఫైల్స్ ఉండొచ్చు. వీ క్యాన్ మెయింటైన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ జెన్కిన్ ఫైల్. రైట్. ఇప్పుడు జెన్కిన్ ఫైల్ ఓపెన్ చేశాను మనిక, ఏబిసి అని రాసానా? సేవ్ చేశా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? అక్కడ ఏం రాశాను? జెన్కిన్ ఫైల్ విచ్ క్యాన్ బి వర్షన్ కంట్రోల్డ్. అంటే దానికి కూడా నేను వర్షన్స్ క్రియేట్ చేసి దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాను. Day 1 I wrote 10 lines of code in the pipeline. ఒక వర్షన్ క్రియేట్ చేస్తా, కమిట్ కొట్టా, గెట్ కమిట్ కొట్టా. క్రియేట్ అయిందా లేదా?
2 days తర్వాత వచ్చి నేను ఇంకో 10 లైన్స్ యాడ్ చేసి 5 లైన్స్ డిలీట్ చేసా, ఇంకో వర్షన్ క్రియేట్ చేసా. సో ఇక్కడ ఏమంటున్నానంటే జెన్కిన్ పైప్ లైన్స్ క్యాన్ బి వర్షన్ కంట్రోల్ అని చెప్తుంది. ఓకే, అలాంగ్ విత్ యువర్ వాట్ అప్లికేషన్ కోడ్. మామూలుగా మనం గిట్లో ఏం నేర్చుకున్నాం మనం? గిట్ ఈస్ ఎ వర్షన్ కంట్రోల్ బేసికలీ ఫర్ వాట్? టు ట్రాక్ ది ఆల్ ద చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ లో ఒక ఫోల్డర్ లో జరుగుతున్న అన్ని చేంజెస్ ని ట్రాక్ చేయడం కదా. అదే ఫోల్డర్ లో కనుక అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్ కోడ్ నీ జెన్కిన్ ఫైల్స్ కూడా ఉంటే దానికి కూడా వర్షన్ ఏంటి వర్షన్ కంట్రోల్ క్రియేట్ అవుతాయి, వర్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇస్ క్లియర్? సో వాట్ ఈస్ జెన్కిన్ పైప్లైన్? జెన్కిన్ పైప్లైన్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫైల్ పైప్లైన్ అంటే ఏంటి? సిరి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పైప్లైన్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ వాట్? పైప్లైన్ ఈజ్ జనరిక్ మీనింగ్ ఆఫ్ పైప్లైన్ ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇట్లా స్టేజెస్ ఉంటాయి అనమాట. ఈ స్టేజ్ అన్ని కలిపితే ఒక పైప్లైన్ అవుతుంది. ఓకేనా? ఏ స్టేజ్ లో ఏం చేయాలి అనేది మనం చెప్పాలి. బేసిక్ గా ఏం స్టేజెస్ ఉంటాయంటే ఏం చెప్పాలి? బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ ఆర్ ద బేసిక్ స్టేజెస్. ఓకే, సో ఇక్కడ ఏంటి జెన్కిన్ పైప్లైన్ అంటే ఏంటి? ఇట్స్ అ సూట్ ఆఫ్ వాట్? plugin. Suite and ఏంటి? Combination, a pack of softwares, a pack of plugins is nothing but Jenkins pipeline. Okay, it allows you to define the entire what? As code. బాగా గుర్తుపెట్టుకోండి, as code. Pipeline అంటే కోడే. Example, key components of what? Jenkins pipeline. Excuse me. ఏముంటాయంట Jenkins pipeline లో? చదవండి ఒకసారి. రీడ్ ఇట్. ఫస్ట్ స్టెప్ స్టేజెస్ కి డిస్క్రిప్షన్ ఏముంది? అంటే మన కోడ్ అంట జెన్కిన్ పైప్ లైన్ లో కోడ్ ఎలా ఉండాలంటే సెక్షన్స్ కింద డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది? మళ్ళీ చెప్తున్నాను, మీ కోడ్ ఎలా ఉంటుందంటే ఇది ఫైల్ అనుకో, దిస్ ఈజ్ యువర్ ఫైల్. ఏం ఫైల్ ఇది? జెన్కిన్స్ ఫైల్. ఓకే, పైప్ లైన్ అని రాస్తావు. ఓకేనా? ఓపెన్ కోడ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్. దానికన్నీ మళ్ళీ ఈ స్టేజ్ చాలా బేసిక్ చెప్తున్నాను నేను మీకు. ఓకేనా? అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ అ పైప్ లైన్ అండ్ దిస్ ఫైల్ ఈజ్ కాల్డ్. అర్థమైందా? ఒక జెన్కిన్ ఫైల్ ఓపెన్ చేసి పైప్ లైన్ అనే వర్డ్ రాసి ఓపెన్ బ్రాకెట్ కి క్లోజ్ బ్రాకెట్ కి మధ్యలో ఉండే కోడే పైప్ లైన్ అంటారు. పైప్ లైన్ అంటే ఏంటి అంటే ఇగో ఈ సెక్షన్స్. బిల్డ్ ఒక సెక్షన్, ఏంటి టెస్ట్ ఒక సెక్షన్, డిప్లాయ్ ఒక సెక్షన్, ఇట్లా సెక్షన్స్ గా ఉంటుందంట. ఇప్పుడు చదవండి. స్టేజెస్ ఏముంటుంది? లాజికల్ డివిజన్స్ ఇన్ ద పైప్ లైన్. అంటే నువ్వు ఇట్లా డివైడ్ చేసేస్తాను అనమాట. నువ్వు వర్క్ ని ఇక్కడ దాకా ఒక బిల్డ్ జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక వర్క్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వర్క్ అని నువ్వు లాజికల్ గా డివైడ్ చేస్తున్నావు. ఏంటిది? దీన్ని ఏమంటారు? స్టేజెస్ అంటారు. దీస్ ఆర్ కాల్ వాట్? స్టేజెస్. క్లియర్? అర్థమవుతుందా? అంటే పైప్ లైన్ లో ఫైల్లో జెన్కిన్స్ ఫైల్ లో మనం ఎప్పుడు స్టేజెస్ రూపంలో మనం లాజికల్ గా వర్క్ ని డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? దాంట్లో ఇదే ఫైల్ ఏముంటాయి అంట? ఇన్స్ట్రక్షన్స్ దట్ జెన్కిన్స్ ఎగ్జిక్యూట్ ఇన్సైడ్ ది స్టేజ్. అంటే ఒక్కొక్క స్టేజ్ లో చెప్పాను కదా, ఈ స్టేజ్ లో నువ్వు ఏం చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాట్ షుడ్ యూ పర్ఫార్మ్ ఇన్ టెస్ట్ స్టేజ్? వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ వాట్? సో all the instructions are clearly given inside the stages. So మళ్ళీ చెప్తున్నాను, outside the black color is called what? Jenkins files. Inside the Jenkins file will have what? Pipeline అని స్టార్ట్ చేసి ఓపెన్ కోడ్, ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో ఉండే కోడ్ ని ఏమంటారు? మధ్యలో ఉండే కోడ్ ని పైప్ లైన్ అంటాం. పైప్ లైన్ ఎక్కడ మొదలైంది? వేర్ ఇట్ స్టార్టెడ్? ఇట్ స్టార్టెడ్ హియర్, ఇట్ ఎండెడ్ హియర్. పైప్ లైన్ కంటైన్స్ వాట్? Stages. Stages will have what? Steps or instructions. Okay, steps ఉంటుంది. స్టెప్స్ దాని ఏమంటారు? ఇన్స్ట్రక్షన్స్ అంటాం. స్టెప్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ దట్ జెన్కిన్స్ ఎగ్జిక్యూట్ ఇన్సైడ్ ఏ వాట్ ఈస్ దట్? నోడ్, a machine. ఏం చెప్పాను? మెషిన్ ఆర్ ఏ ఏజెంట్ ఆన్ విచ్ పైప్ లైన్ రన్స్. ఓకేనా? ఇప్పుడు
ఒక మెషిన్ని ఏజెంట్ అని ఎందుకంటాం? మరి జెన్కిన్ సర్వర్ని మన మాస్టర్ అన్నప్పుడు, కంట్రోలర్ అన్నప్పుడు, ఆ కంట్రోలర్ ద్వారా ఇప్పుడు నేను మాస్టర్ అనుకోండి, మీరందరూ ఏజెంట్స్. ఏజెంట్కి మాస్టర్ ఏమి ఇస్తాడు? వర్క్ డెలిగేట్ చేస్తారు. డెలిగేషన్ అంటే అసైన్ చేయటం, గుర్తుందా? సో మా ఆర్టిస్ట్ చెప్పాను ఆ రోజున, ఇట్ విల్ డెలిగేట్ ది టు ద ఏజెంట్. ఏజెంట్ ఈజ్ వాట్? టెక్నికలీ ఎ మెషిన్. టెక్నికలీ వాట్? ఎ మెషిన్. ఆ మెషిన్ని ఏజెంట్ అంటాం. ఈ ఏజెంట్ మాస్టర్ కంట్రోలర్ తోటి కోఆర్డినేట్ అవుతుంది అనమాట. సో అందుకే నోడ్ అంటే టెక్నికల్ అంటే ద మెషిన్ ఆర్ ది ఏజెంట్. ఏజెంట్ ఎవరి టెర్మినాలజీ? జెన్కిన్స్ టెర్మినాలజీ. జెన్కిన్స్ ఏమంటది? నువ్వు మెషిన్ అంటున్నావు, కానీ నేనేమంటుందని? అదేనమ్మా నేనేమంటున్నా, మనం ఏమంటాం? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఐ కాల్ ఇట్స్ ఎ మెషిన్. బట్ వాట్ జెన్కిన్స్ ఈ సేయింగ్, ఇట్స్ అన్ ఏజెంట్. ఏజెంట్లో ఏముంటుంది? ఆన్ విచ్ పైప్ లైన్ విల్ రన్. అర్థమైందా? అర్థం కావట్లేదు అనుకుంటా. ఇది మాస్టర్ సర్వర్ కదా, ఓకేనా? ఇవి ఏంటి? ఏజెంట్ మెషిన్స్. ఓకే, ఇవి కూడా నోడ్సే. అంటే నోడ్స్ అంటున్నా ఫస్ట్. నోడ్ టెక్నికల్గా మెషిన్కి అదర్ వేరే నేమే నోడ్. ఒక సర్వర్కి పెట్టిన వేరే పేరే నోడ్. ఓకే, సో ఇవన్నీ నోడ్స్ అనుకుందాం. నౌ ఐఎమ్ సేయింగ్ జెన్కిన్స్ ఈజ్ ఇన్స్టాల్డ్. ఇక్కడ జెన్కిన్స్ రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్? మాస్టర్. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఏమంటున్నాను? ఏజెంట్ అంటున్నాను. ఓకే, ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ వాట్? నోడ్. నోడ్ ఈజ్ నథింగ్ బట్ అ మెషిన్. సో వీ కాల్ ఇట్ యాజ్ వాట్? మనం ఏమంటున్నాం? మెషిన్ అంటున్నాం. లేకపోతే ఏమంటున్నాం? నోడ్ అంటున్నాం. వి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం ఏమంటున్నాం అమ్మా? ఇది మెషిన్ కానీ నోడ్ కానీ అంటున్నాం. ఓకేనా? కానీ జెన్కిన్స్ ఏమంటుంది? ఇది ఏజెంట్ అంటుంది. అది నా ఏజెంట్ అంటుంది. ఎందుకంటే జెన్కిన్స్ విల్ డెలికేట్ ది జాబ్. ఒక పైప్ లైన్ ఏం చేస్తుంది? పైప్ లైన్ ఇక్కడ రన్ చేస్తుంది, ఇక్కడ రన్ చేస్తుంది, ఇక్కడ రన్ చేస్తుంది, పైప్ లైన్ ఇక్కడ రన్ చేస్తుంది. ఇప్పుడు జెన్కిన్స్లో ఏం రాస్తున్నాం మనం? పైప్ లైన్ రాస్తున్నాం కోడ్. దీనిలో స్టేజెస్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? అగ్రీ ఆర్ నాట్? ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? ఒకటి మొత్తం కోడ్, మొత్తం పైప్ లైన్ ఒకే నోడ్ మీరు రన్ చేయొచ్చు. లేదా ఒక సెక్షన్ ఒక నోడ్లు మీరు రన్ చేయొచ్చు, ఇంకో సెక్షన్ ఇంకో నోడ్ మీరు రన్ చేయొచ్చు, ఇంకో సెక్షన్ ఇంకో నోడ్ మీరు రన్ చేయొచ్చు. అంటే ఇంకో ఏజెంట్ మీరు రన్ చేయొచ్చు. అర్థమైందా? లేదా మొత్తం పైప్ లైన్ ఒకే నోడ్ మీరు రన్ అవ్వచ్చు. సో జెన్కిన్స్ మాస్టర్ వోంట్ ఎగ్జిక్యూట్ ద జాబ్. జెన్కిన్ మాస్టర్ వోంట్ ఎగ్జిక్యూట్ ద జాబ్. జాబ్ మాస్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయదు. ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఏజెంట్స్ మటుకే. అర్థమైందా? నోడ్ మీన్స్ ద మెషిన్ ఆర్ ద ఏజెంట్ ఆన్ విచ్ పైప్ లైన్ రన్స్. పైప్ లైన్ ఎక్కడ రన్ అవుతుంది? ఎక్కడ క్రియేట్ చేస్తాం పైప్ లైన్? క్రియేషన్ ఇక్కడ చేస్తాం, కానీ ఎక్కడ రన్ అవుతుంది? ఏజెంట్స్ మీద. ఏజెంట్స్ రన్ చేస్తాయి యాక్చువల్గా పైప్ లైన్. ఏజెంట్స్ ఏంటి ఇప్పుడు? డిఫైన్ వెదర్ ద పైప్ లైన్ ఆర్ ఏ స్టేజ్ షుడ్ రన్. మీకు అదే చెప్పాను, గుర్తుందా? ఇక్కడ ఏం చెప్పారు? ఇప్పుడు ఈ నోడ్ పైన, ఇప్పుడు let's say ఈ నోడ్ పైన నోడ్ 1 2 3 4 కదా. సో ఐ షుడ్ టెల్, షుడ్ ఐ రన్ దిస్ ఎంటైర్ పైప్ లైన్ ఆన్ అ పర్టికులర్ నోడ్ ఆర్ ఏజెంట్, లేదా ఒక సెక్షన్ ఆఫ్ వాట్? ఒక సెక్షన్ అంటే అంటే ఒక స్టేజ్ ఒక నోడ్ పైన రన్ అవ్వాలి, మిగతా 2 స్టేజెస్ లాస్ట్ నోడ్ పైన రన్ అవ్వాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మనం ఏజెంట్ ద్వారా చెప్తాం. ఇప్పుడు చూడండి, అందుకే ఏమంటుంది ఏజెంట్ ఏంటి? డిఫైన్ వెదర్ ద పైప్ లైన్ అంటే ఎంటైర్ పైప్ లైన్ ఆర్ స్టేజ్. స్టేజ్ అంటే ఏంటి? బిల్డ్ కానీ, టెస్ట్ కానీ, డిప్లాయ్ కానీ. అర్థమైందా? మొత్తం పైప్ లైన్ నోడ్ మీద రన్ అవ్వాలా, లేదా ఒక స్టేజ్ మటుకి ఈ నోడ్ మీద రన్ అవ్వాలా, ఇది మనం చెప్తాం అనమాట ఏజెంట్. నెక్స్ట్ లాస్ట్ ఏంటి? జెన్కిన్స్ ఫైల్. ఇది జెన్కిన్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ జెన్కిన్ పైప్ లైన్. ఓకేనా? జెన్కిన్ ఫైల్. ఫైల్ అంటే ఏంటి? టెక్స్ట్ ఫైల్. ఇదే కదా, ఇదే కదా మన జెన్కిన్ ఫైల్. A text file that defines pipeline using what? Groovy based లాంగ్వేజ్ అనమాట. అది గ్రూవీ లాంగ్వేజ్ ద్వారా మనం రాస్తాం అనమాట. క్లియరా? అర్థమవుతుందా మీకు? సో జెన్కిన్స్ ఒక్కసారి మళ్ళీ ఆర్కిటెక్చర్ చెప్పండి నాకు. జెన్కిన్స్ ఆర్కిటెక్చర్ చెప్పండి నాకు. యూ హ్యావ్ మాస్టర్ సర్వర్. వాట్ ఈస్ ద మాస్టర్ సర్వర్? వేర్ జెన్కిన్స్ ఈజ్ ఇన్స్టాల్డ్ అండ్ రన్నింగ్. అంతేనా? ఎలా చేయాలో తెలుసు కదా మీకు ఇది. Done. So this Jenkins, once it is installed, it is accessed through browser.
Agree or not? It is accessed through what? Browser, and we have manage, etc., etc. Done. And this machine is called as what? This machine is called what? Master. Now we have something called nodes. Which machine is called node? Any machine is called node. But node అని మనం అంటాము. బట్ జెన్కిన్ సర్వర్ ఏమంటది? ఏజెంట్ అంటది. దిస్ ఈజ్ మై ఏజెంట్. దిస్ ఈజ్ మై ఏజెంట్. దిస్ ఈజ్ మై ఏజెంట్. సో దిస్ విల్ కోఆర్డినేట్ విత్ వట్? ఆల్ ది ఏజెంట్స్. ఇప్పుడు వర్క్ ఎక్కడ డిస్క్రైబ్ చేస్తాము? జెన్కిన్స్ ఈజ్ వాట్? ఆటోమేషన్ టూల్. అవునా? మొత్తం అంతా ఆటోమేటిక్ చేసేయాలి. ఆటోమేటిక్ చేసే వర్క్ మనం ఈ డాష్ బోర్డ్ ఏంటిది? ఇది ఈ డాష్ బోర్డ్ కదా. డాష్ బోర్డ్ లో మేనేజ్ జెన్కిన్స్ కింద మనం ఏం క్రియేట్ చేస్తాం? ఏం క్రియేట్ చేస్తామా? ఒక జాబ్ క్రియేట్ చేస్తాం. క్లియర్ అనా? జాబ్ క్రియేట్ చేస్తాం. ఈ జాబ్ లో మనం జాబ్ క్యాన్ బి ఎ ఫ్రీ స్టైల్ ఆర్ పైప్ లైన్. అక్కడికి వస్తాను. సో ఈ జాబ్ ద్వారా నేను ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాను. పైప్ లైన్ అంటే ఏంటి? ఏం చెప్పాను మీకు? ఒక టెక్స్ట్ ఫైల్. ఒక టెక్స్ట్ ఫైల్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ లో పైప్ లైన్ అని రాసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఉండే కోడ్ నే పైప్ లైన్ అంటాం. అర్థమవుతుంది అందరికి? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. కరెక్ట్ నాట్? దిస్ ఈస్ కాల్డ్ పైప్ లైన్. ఈజ్ ఇట్ అ బైనరీ ఫైల్ ఆర్ టెక్స్ట్ ఫైల్? ఇట్స్ అ టెక్స్ట్ ఫైల్. విత్ వాట్ లాంగ్వేజ్? గ్రూవీ లాంగ్వేజ్ లో మనం రాస్తున్నాం. సరే, దీని లోపల వాట్ డూ యూ హ్యావ్? స్టేజెస్. యూ హ్యావ్ డిఫరెంట్ స్టేజెస్. లెట్స్ సే ఎగ్జాంపుల్ 3 స్టేజెస్ తీసుకుందాం. బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. ఇప్పుడు ఈ ఈ మొత్తం ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ ఎక్కడ రన్ అవ్వాలి? ఏజెంట్స్ మీద రన్ అవ్వాలి. దిస్ పైప్ లైన్ విల్ రన్ ఆన్ ఏజెంట్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఏ ఏజెంట్ మీద రన్ అవ్వాలి? ఏ నోడ్ మీద రన్ అవ్వాలి? దట్ ఇన్స్ట్రక్షన్ ఆల్సో విల్ బి గివెన్ ఇన్ వాట్? పైప్ లైన్ లో చెప్తాం. ఈ స్క్రిప్ట్ ని ఈ పైప్ లైన్ ఎక్కడ రన్ అవ్వాలి అనేది. సో కాన్సెప్ట్ ఏంటి అంటే బిల్డ్ ఇక్కడ రన్ అవ్వచ్చు, టెస్ట్ అండ్ డిప్లాయ్ ఇక్కడ రన్ అవ్వచ్చు, లేదా బిల్డ్ అండ్ టెస్ట్ ఇక్కడ రన్ అవ్వచ్చు, డిప్లాయ్ ఇక్కడ రన్ అవ్వచ్చు. అదవుతుందా? లేదా బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ కూడా ఇక్కడ రన్ అవ్వచ్చు. అంటే లేదు ఇంకా కాదనుకుంటే బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ 1, 2 మీద రన్ అవ్వచ్చు. అర్థమవుతుందా కదా? ఆ స్టేజెస్ ని ఐఎమ్ ఆస్కింగ్ ద స్టేజెస్ టు డిప్లాయ్ హియర్, హియర్ అండ్ హియర్. Just give me 1 second. My father is calling. Ready? చెప్పమ్మా. చేస్తా. క్లాస్ ఉంది. క్లాస్ అయిపోయిన చేయనా ఒక పావు గంట. అండర్స్టూడ్ రైట్? ఒక పైప్ లైన్ ఇది పైప్ లైన్ కదా. ఈ పైప్ లైన్ ఏముంటాయి మనకి? స్టేజెస్ ఉంటాయి, రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ మొత్తం పైప్ లైన్ ఇక్కడ రన్ అవ్వాలా, లేదా ఈ సెక్షన్ ఇక్కడ రన్ అయ్యి ఈ 2 సెక్షన్స్ ఇక్కడ రన్ అయ్యి ఈ సెక్షన్ ఇక్కడ రన్ అవ్వాలా? అర్థమవుతా మీకు? ఆ పైప్ లైన్ లో ఏ స్టేజ్ ఎక్కడ రన్ అవ్వాలి అనేది మనం ఈ పైప్ లైన్ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటుంది జెన్కిన్స్ ఫైల్లో? ఆ టెక్స్ట్ ఫైల్ దట్ డిఫైన్స్ పైప్ లైన్ యూజింగ్ గ్రూవీ. ఏజెంట్స్ ఏంటి? దట్ డిఫైన్ వేర్ the pipeline or the stage should run. Node is nothing but a machine or an agent which the pipeline runs. Steps and instructions that Jenkins executes inside a stage. And what is a stage? The logical division inside the pipeline, like build, deploy and test and what? Deploy. అర్థమైందా మీకు? ఆర్కిటెక్చర్. ఎనీ క్వశ్చన్స్? కాంపోనెంట్స్ ఒకసారి చెప్పండి నాకు. ఒకసారి కాంపోనెంట్స్ చెప్పండి నాకు. ఒక్క నిమిషం. మీకు నాకు ఈ డయాగ్రామ్ రాయండి నాకు. దిస్ ఈజ్ మై జెన్కిన్స్ టాపిక్. గుర్తుందా చెప్పాను మీకు లాస్ట్ టైం? జెన్కిన్స్ లో ఏంటి? మాస్టర్ నోడ్.
అయితే మాస్టర్ స్లేవ్ ఇది ఒక ఆర్కిటెక్చర్ గురించి డయాగ్రామ్ డ్రా చేసుకోండి. జెన్కిన్ కి సంబంధించిన ఫైల్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఫైల్స్ యూ హ్యావ్ రిగార్డింగ్ జెన్కిన్స్? సరే జెన్కిన్ పైప్ లైన్స్ గురించి రాయండి. డూ వీ హ్యావ్ ఎనీ ప్రాసెసెస్ అండ్ మెమరీ? ఏంటి? డూ వీ హ్యావ్ ఎనీ ప్రాసెసెస్ అండ్ మెమరీ రిలేటెడ్ టు వాట్? జెన్కిన్స్. జెన్కిన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కానీ ఏమంటాం? బైనరీస్ కానీ. వేర్ కెన్ బి జెన్కిన్స్ ఇన్స్టాల్డ్? వేర్ కెన్ జెన్కిన్ ఇన్స్టలేషన్ గురించి రాయండి. ఓకేనా? ఇప్పుడు పైప్ లైన్లో పైప్ లైన్ ఏంటి? ఫైల్ కదా. అదేవిధంగా ఇది మాస్టర్ స్లేవ్ గురించి రాయాలి. ఆర్కిటెక్చర్ అంటే మాస్టర్ అంటే ఏంటి, స్లేవ్ అంటే ఏంటి, మాస్టర్ ఏం చేస్తుంది, స్లేవ్ ఏం చేస్తుంది, మీకు ఆర్కిటెక్చర్ తెలియాలి. దాని తర్వాత బైనరీస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఇది సెక్షన్ రాసుకోండి. డూ వీ నీడ్ ఎనీ ప్రాసెసెస్? ఎస్, జెన్కిన్స్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పోర్ట్ 8080 మీద రన్ అవుతుంది. అనేది ఎంత మెమరీ కావాలి, ఎంత డిస్క్ స్పేస్ కావాలి. మెమరీ అంటే ఏంటి? మళ్ళీ టూ సెక్షన్స్ ఆఫ్ మెమరీ వస్తుంది. ఏంటిది అది? ర్యామ్ వస్తుంది, డిస్క్ వస్తుంది. సో వెన్ యూ ఇన్స్టాల్ జెన్కిన్స్, టెక్నికలీ హౌ మచ్ స్పేస్? 90 MB. ఎంత? 90 MB ఆక్యుపై చేస్తుంది. ర్యామ్కి ఏమైనా ఉన్నాయి కావాలా చెక్ చేసుకోండి, ఎంత ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది అనేది. ఓకేనా? ఎలా చెక్ చేస్తారు ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుందని జెన్కిన్స్? DF-H will tell you the disk, free hyphen will m will tell you the ర్యామ్ సైజ్. నేనేమంటున్నా, నా 8 GB ఆఫ్ ర్యామ్లో జెన్కిన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది మెమరీ? దట్ విల్ టెల్ యూ ద CPU అండ్ జెన్కిన్స్. నీ ఉన్న ర్యామ్లో, నీ ఉన్న CPUలో జెన్కిన్స్ కన్జంప్షన్ ఎంత? చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. గైస్ హూ ఆర్ ఆన్లైన్, ఎనీబడి క్యాన్ యూ ఆన్సర్ దిస్ సెక్షన్? నో? 2 ప్రాసెసర్స్ అనుకుంటా సార్. క్లోజ్ టు ద ఆన్సర్. క్వశ్చన్ అర్థమైంది నేను అడిగింది. జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయింది, జెన్కిన్స్ స్టార్ట్ అయింది, నా దగ్గర 2 GB ర్యామ్ ఉంది. జెన్కిన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఆల్రెడీ చెప్పానమ్మా. మీకు మేబీ మర్చిపోయింటారు, వేరేం లేదు. స్టేటస్ కొడతామా? అందుకే చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. జెన్కిన్స్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ అవుట్పుట్ కాదు, దాన్ని మొత్తం చెక్ చేయాలి అని చెప్పా. ఎక్కడ చెప్పా మీకు? ఈ అవుట్పుట్ వచ్చినప్పుడు ఏం చెప్పా మీకు? టాస్క్ ఎంత, మెమరీ ఎంత చెప్పానా లేదా? ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది? 1/2 GB, 498 MB it is consuming. What is my RAM size? అది హ్యాంగ్ అయిపోయింది, అదేనా? సో ఇట్లా చెక్ చేసుకోండి మీరు. గాట్ ఇట్? పోర్ట్ 8080. సరే, ఇంకోటి ఏంటి? ఇన్సులేషన్. హౌ మెనీ వే వీ కెన్ డూ ద ఇన్సులేషన్ చూసుకోండి. అది ఇట్లా ఎక్స్ప్లోర్ చేసి ఇట్లా ఫస్ట్ ఇట్లా ఒక్క పేజ్ రాసి చాలు. ప్రతి టాపిక్ ఇట్లా రాసారు అనుకోండి, ఆ చాప్టర్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు బేసికలీ. వాట్ యు కాల్డ్ యాజ్ ల్యాండ్స్కేప్. ఒక చాప్టర్కి ల్యాండ్స్కేప్ రాస్తే అన్ని టాపిక్స్ వచ్చేస్తాయి దాంట్లో. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ వన్. ఏదమ్మా 50th బ్యాచ్. జెన్కిన్స్ మాస్టర్ గురించి రాయండి, జెన్కిన్స్ ఏజెంట్ గురించి రాయండి, కమ్యూనికేషన్ బిట్వీన్, ఇవన్నీ రాసుకోండి. ప్రోటోకాల్స్ ఇంకో హెడ్డింగ్ కూడా పెట్టుకోవచ్చు మనం. జెన్కిన్స్లో ఏం ప్రోటోకాల్స్ వాడతారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇట్లా మీరు రాస్తున్నారు అనుకోండి, ఇంటర్వ్యూలో అడిగే ప్రతి క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఓకే, వీడి ప్రోటోకాల్స్ గురించి అడుగుతున్నాడు అని. అర్థమైందా మీకు? కాలేదు మీకు? ప్రోటోకాల్స్ ఏంటి, కస్టమైజబుల్ ఏజెంట్స్ టైప్స్. మరి ఇక్కడ ఏజెంట్స్ రాశారు కదా, ఇక్కడ ఎక్కడ రాశారు ఏజెంట్? మాస్టర్ స్లేవ్ కదా. ఈ స్లేవ్ కింద అగైన్ వాట్? 2 టైప్స్, స్టాటిక్, డైనమిక్. అర్థమవుతుందా మీకు? సో ఇట్లా మీరు అన్ని రాసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ పైప్ లైన్స్. జెన్కిన్స్ కీ కాన్సెప్ట్స్ ఏంటి? పైప్ లైన్ రాస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ప్లగ్ఇన్స్. ప్లగ్ఇన్స్లో ఎన్ని ఉన్నాయి? 1800+ ఉన్నాయి.
డిఫాల్ట్గా వచ్చే ప్లగిన్స్ ఏంటి, డిఫాల్ట్ ప్లగిన్స్ ఏంటి, నాన్ డిఫాల్ట్ ప్లగిన్స్ ఏంటి, ఇవన్నీ అర్థమవుతుంది మీకు. సెక్షన్గా డివైడ్ చేసి మొత్తం అంతా ఒక్కటే పేపర్లో మీరు ఫిట్ చేయగలిగితే ఎంత ఇన్ఫర్మేషన్ అంతే. సో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చూడంగానే అర్థమైపోతుంది అనమాట. ఒక్కసారి రీక్యాప్ చేసుకోవాలనుకుంటే మీరు ల్యాండ్స్కేప్ చదివితే చాలు, విల్ రీక్యాప్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ వాట్, ఇంకేం డిస్కస్ చేస్తాం మనం? ఏజెంట్ అయిపోయింది. ఆర్కిటెక్చర్లో జెన్కిన్స్ క్యాన్ ఆటోమేటిక్. జెన్కిన్స్ ఈజ్ వాట్ టూల్? Correct. It's a basically CI tool, CI/CD tool, but it's introduced as what? CI tool. It is introduced as CI tool, but it also added with what? Later CD also it has been added. Come on. నీ కార్లో ఉందా? చూసుకోలేదు, అయిపోయింది, తీసుకుంటానులే. ఓకే మా వచ్చేస్తాను. ఓకే, CI/CD, బట్ ఇనిషియల్ ఇట్ ఈస్ అ CI tool. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూస్తే ఇగో ఈ స్టేటస్ చెక్ చేస్తే వాట్ డిడ్ యూ అండర్స్టూడ్ హియర్? యు సీ హియర్, ఇక్కడ ఏమైనా ఉంది, ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్ అని చెప్పింది. నెక్స్ట్ ఏంటి ఇంకా? వాట్ నెక్స్ట్? వాట్ టాపిక్స్ వి కవర్డ్? జెన్కిన్స్ కెన్ ఆటోమేట్. ఏంటి ఈ పాయింట్స్ రాసుకున్నాం? ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ విల్ హ్యాపెన్, ఆటోమేటెడ్ టెస్టింగ్ విల్ హ్యాపెన్, బిల్డ్ విల్ హ్యాపెన్, ఎంటైర్ ఆటోమేటెడ్ CI/CD విల్ హ్యాపెన్. ఓకే, వాట్ ప్రాబ్లమ్స్ జెన్కిన్స్ విల్ సాల్వ్? ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, బాగా అడుగుతారు క్లియర్గా. వాట్ ప్రాబ్లమ్స్ జెన్కిన్స్ విల్ సాల్వ్? ఇగో ఇది ఆన్సర్. It will solve slow releases, it will address manual builds, and it will address the manual work. అంటే no automation అనకూడదు, manual work అంటే manual without automation చేయకుండా చేస్తే these are the challenges before Jenkins, and Jenkins will address all these things. ఇది ఒక పక్కా ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇదే చెప్పింది వాట్ జెన్కిన్స్ ఆఫర్స్ అనేది ఇవన్నీ. ఇంకేం నేర్చుకున్నామమ్మా పాయింట్ పైకి వెళ్తే? వాట్ ఈస్ CI, వాట్ ఈస్ CD నేర్చుకున్నాము. ఓకే, అది అయిపోయింది. ఫ్లోలోకి వచ్చిన తర్వాత జెన్కిన్స్ పైప్లైన్, జెన్కిన్స్ సిస్టమ్, జెన్కిన్స్ ఆర్కిటెక్చర్. జెన్కిన్స్ ఆర్కిటెక్చర్ ఏంటి? ఇక్కడ ఏం రాస్తారు ఆర్కిటెక్చర్లో? మాస్టర్స్ ఏజెంట్ మోడల్, ప్లగ్ ఇన్ ఎకో సిస్టమ్, OS ప్లాట్ఫామ్ ఫ్లెక్సిబిలిటీ, ఐసోలేషన్ ఆఫ్ జాబ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇన్సులేషన్ ఆఫ్ జెన్కిన్స్ చూసాము. ఇప్పుడు పైప్లైన్స్ అయిపోయింది. జెన్కిన్స్ పైప్లైన్ అయిపోయింది. పైప్లైన్ అంటే ఏంటి అని చెప్పాను మీకు. ఇక్కడ ఏం రాస్తారు పైప్లైన్ కింద రాసి టైప్స్ ఆఫ్ పైప్లైన్స్ రాసుకోవాలి. మళ్ళీ మనం చాలా ఉన్నాయి, 4-5 ఉన్నాయి టైప్ ఆఫ్ పైప్లైన్. మనం బాగా వాడేది 2, ఫ్రీ స్టైల్ ఒకటి, పైప్లైన్ ఒకటి. ఓకే, అంటే జాబ్ కింద చెప్తున్నాను, జాబ్ని పైప్లైన్ చెప్తున్నాను మీకు. ఓకేనా? పైప్లైన్ అంటే ఏంటి? పైప్లైన్ కావాల్సింది ఏంటి? ఫైల్. ఏంటది? జెన్కిన్ ఫైల్. సో జెన్కిన్ ఫైల్ ఇక్కడ రాసామా? రాయలేదు కదా. జెన్కిన్ ఫైల్స్. ఇప్పుడు మీరు ఓన్లీ జెన్కిన్ ఫైల్ అంటే ఏంటి? గ్రూవీ లాంగ్వేజ్. ఇంకోటి యాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ లాంగ్వేజ్. వాట్ లాంగ్వేజెస్ ఏంటి? గ్రూవీ లాంగ్వేజ్ అని రాయండి. ఓకే, అంతే. దట్స్ వాట్. నీకు ఎంత ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ వన్ ల్యాండ్స్కేప్. అందుకే మీకు ఏం చెప్పి ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ వాట్ యూ స్టార్ట్. గుర్తుందా లాస్ట్ నేను చెప్పాను? ఎంత ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు అంత ఎన్ డెప్త్ నీ ల్యాండ్స్కేప్ బట్టి చెప్పొచ్చు నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చినది. లుకింగ్ ఎట్ యువర్ ల్యాండ్స్కేప్ ఇట్ సెల్ఫ్ ఐ కెన్ టెల్ యూ ఇన్ డెప్త్ కవర్ చేశారు అని చెప్పేసి. ఓకే, కమింగ్ బ్యాక్. ఇప్పుడు చూడండి టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ రాసాం కదా టైప్స్ ఆఫ్ పైప్ లైన్లో. టైప్ ఆఫ్ పైప్ లైన్ 2 types, డిక్లరేటివ్ అండ్ స్క్రిప్టెడ్ పైప్ లైన్. ఏంటి? 2 types. One is what? Declarative and what? Scripted. So let's see what is the first one. Types of pipelines in Jenkins. Declarative, simple syntax. ఏంటి? డిక్లరేటివ్ లో అంటే వెరీ సింపుల్ సింటాక్స్ ఉంటుంది. ఏంటి? ఇట్ స్టార్ట్స్ విత్ వాట్? కీవర్డ్ కాల్ వాట్? చెప్పాను కదా, జెన్కిన్స్ ఫైల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రాసే వర్డ్ ఏంటి? పైప్ లైన్ ఓపెన్. అండ్ మిగతా ఏంటి? దీన్ని బ్లాక్ అంటారు. పైప్ లైన్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి పైప్ లైన్ సంబంధించి. అండ్ రికమెండెడ్ ఫర్ వాట్? సో ఈ మెథడ్ ఆఫ్ పైప్ లైన్, ఈ మెథడ్ ఆఫ్ పైప్ లైన్ బాగా వాడతారంట. ఏంటి? రికమెండెడ్ ఫర్ వాట్? మోస్ట్ ఆఫ్ ద యూజర్స్. శాంపుల్ చూడండి ఒకసారి. ఇది జెన్కిన్స్ ఫైల్. అండర్స్టూడ్? అండ్ వి స్టార్టెడ్ విత్ వాట్? ఫస్ట్ వర్డ్ కాల్ వాట్? పైప్ లైన్. అండ్ దెన్ వాట్?
open flower bracket. Then I am telling what? Agent, any agent. Next what? Stages. What stage it is? Below just echo and do you remember this word? ఇప్పుడు నీది కాపీ చేసి నీ పేస్ట్ చేస్తే ఏమొస్తుంది నాకు అవుట్పుట్? Building, sir. బిల్డింగ్ అని వస్తుంది. అదే అర్థమైందా? సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఏం రాశాను? ఓన్లీ ఈ టాస్క్ ఏమి ఇచ్చానంటే జస్ట్ ఈకో చేయమని చెప్తున్నాను అంతే. ఈ బిల్డర్ నేను ఏ కమెంట్ ఇవ్వచ్చు. ఐ కెన్ కాల్ మ్యావెన్, ఐ కెన్ కాల్ ఎనీథింగ్. అర్థమైందా? ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఇన్స్ట్రక్షన్స్ అని దీని ఏమంటారు? స్టేజెస్ లోపల ఏముంటాయి? టాస్క్ ఇన్స్ట్రక్షన్స్, స్టెప్స్. ఓకేనా? టాస్క్ అనొచ్చు, స్టెప్స్ అనొచ్చు, ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు. దిస్ విల్ బి దేర్. స్టేజెస్ లో బిల్డ్ స్టేజ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్? టెస్ట్. అండ్ వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్? డెప్లాయ్. సో అండ్ వి క్లోజ్ ఇట్. సో అర్థమైందా? కానీ ఇది ఎక్కడ రన్ అవ్వాలి? ఈ పైప్ లైన్ ఎక్కడ రన్ అవ్వాలి? ఇక్కడ ఏమి ఇచ్చాను? ఎనీ ఏజెంట్. ఇట్ క్యాన్ రన్ ఆన్ వాట్? ఎనీ ఏజెంట్. నేనేం చెప్పానంటే ఇప్పుడు నేను మాస్టర్ కంట్రోల్, మీరందరూ నా ఏజెంట్స్. 10 ఎక్స్క్యూజ్ మీ 10 pages ఆఫ్ ఎస్ఏ రాయాలి. ఏం రాయాలి? విచ్ విల్ హ్యావ్ 10 topics. ఎస్ఏలో ఏంటి? 10 topics. ఇప్పుడు నేను ఈ ఎంతమందికి ఏజెన్సీ ఇవ్వాలి ఈ వర్క్? ఇప్పుడు ఇగో స్టేజెస్లో 10 stages రాశాను. ఎస్ఏ ఏది అనేది ఒక పైప్ లైన్ టాస్క్ ఏంటి? ఎస్ఏ రాయటం. ఇప్పుడు మీ 5 agents నా ముందు ఉన్నారు అండ్ 3 agents ఆన్లైన్, మొత్తం 8 agents 10 agents ఉన్నారు నా దగ్గర. ఈ వర్క్ నేను ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ నేను ఎనీ అని పెట్టాను కాబట్టి ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ వాట్? ఎనీథింగ్. లేదా ఐ కెన్ టెల్ పర్టికులర్ ఏజెంట్, ఒక పర్టికులర్ ఏజెంట్ చెప్పి ఈ టాస్క్ మొత్తం ఎంటైర్ పైప్ లైన్ ఒక్కదానివే లేకపోతే నువ్వు ఒక్కడివి చేయమని చెప్పచ్చు. దట్ ఈస్ వన్ మెథడ్. అపార్ట్ ఫ్రమ్ ఎనీ అంటే ర్యాండమ్గా పికప్ చేస్తుంది. లేదు యూ కెన్ అసైన్ టు ద పర్టికులర్ నోడ్. లేదు యూ కెన్ బ్రేక్ డౌన్ దిస్ 10 chapters ఆఫ్ ఎస్ఏస్ టు 1 node 1 essay, ఆర్ ఒక పర్టికులర్ నోడ్కి 2 essays ఇవ్వు. అర్థమవుతుంది మీ కాన్సెప్ట్? సో దిస్ ఈస్ హౌ ద పైప్ లైన్ ఈస్ డిసైడెడ్. ఎనీ క్వశ్చన్స్? డిక్లరేటివ్ మీనింగ్ ఏంటి? జనరిక్ మీనింగ్ ఆఫ్ డిక్లరేటివ్ ఏంటి అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టే, నువ్వు చెప్పింది ఫాలో అయిపోతుంది. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఉందా? సీక్వెల్ తెలుసుగా మీకు, సీక్వెల్ కొరిజినల్గా. దట్ ఈస్ అ డిక్లరేటివ్ లాంగ్వేజ్. ఏంటది? డిక్లరేటివ్ అంటే ఏంటంటే మీకు ఎలా చెప్పాలి? కాదు కాదు కాదు, దాన్ని ఏమంటారంటే వాట్ టు డూ, హౌ టు డూ. ఏంటి మీకు ఎలా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. జావా ఈజ్ నాట్ ఎ డిక్లరేటివ్ లాంగ్వేజ్. C++ ఆర్ నాట్ డిక్లరేటివ్ లాంగ్వేజెస్. ఓకే, ఎందుకు అంటే దే ఆర్ స్క్రిప్టెడ్ లాంగ్వేజెస్. ఏంటవి? అంటే డిక్లరేటివ్ లాంగ్వేజ్ ఏంటి అంటే యూ నీడ్ టు టెల్ ఓన్లీ వాట్ టు డూ. సీక్వెల్లో మీరు ఏం చెప్తారు? క్రియేట్ టేబుల్ అంటారు, లేదా సెలెక్ట్ డేటా అంటారు. ఎలా సెలెక్ట్ చేయాలి నువ్వు చెప్తున్నావా? జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటున్నావు, అంతే, డేటా వచ్చేస్తుంది. సో ఆల్ డిక్లరేటివ్ లాంగ్వేజెస్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓన్లీ చెప్పాలి వాట్ టు డూ. బేసికలీ ఆల్ ఎనీ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ మీది అంతా మీకు ఎవరైతే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంసీఏనో బీటెక్ కంప్యూటర్ సైన్స్ నేర్చిన వాళ్ళకి తెలిస్తే కంపల్సరీ ఇవి. ఓకేనా? లాంగ్వేజ్ ఆర్ 2 types, స్క్రిప్టెడ్ అండ్ వాట్? డిక్లరేటివ్. ఓకేనా? ఆ స్క్రిప్టెడ్ అనేది ఇంప్రవేటివ్ ఏదో అంటారు, చెప్తాను మీకు అది. డిక్లరేటివ్ అంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. యూ నీడ్ టు టెల్ హౌ టు డూ, యూ నీడ్ టు టెల్ వాట్ టు. నీకేం కావాలో చెప్పాలి అంతే. క్రియేట్ టేబుల్ చేస్తుంది, డ్రాప్ టేబుల్, సెలెక్ట్ టేబుల్, ఇన్సర్ట్ డేటా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, డిలీట్ డేటా, డైరెక్ట్ చెప్పడమే. డిక్లేర్ చేసుకుని వెళ్తూ ఉండవు, వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ది సెకండ్ జనరేషన్ లాంగ్వేజెస్ ఓల్డ్ లైక్ జావా, వెరీ పవర్ఫుల్, బట్ 2 చెప్పాలి, వాట్ టు డూ, హౌ టు డూ. ఏం కావాలో చెప్పాలి, ఎలా చేయాలో చెప్పాలి. అదే స్క్రిప్ట్ లాగా ఉంటాయి అనమాట. కొంచెం అర్థమైందా? సో డిక్లరేటివ్ మీనింగ్ అర్థమైందా? డైరెక్ట్లీ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్, డిక్లేర్ ఇట్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఎగ్జాంపుల్, SQL is a declarative language. Okay. Anyways, scripted pipeline. ఏంటంటే ఈ స్క్రిప్టెడ్ పైప్లైన్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ బేస్డ్ ఆన్ వాట్? గ్రూవీ స్క్రిప్ట్స్. ఇట్ స్టార్ట్స్ విత్ వాట్? నోడ్ అనే వర్డ్తో మొదలవుతుంది. ఇది ఎంత మొదలవుతుంది? పైప్ లైన్తో మొదలవుతుంది. ఇదేమో నోడ్తో మొదలవుతుంది, నోడ్ బ్లాక్లో ఉంటుంది అనమాట. యూస్ఫుల్ ఫర్ వాట్? వెరీ కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్కి. ఓకేనా? వెరీ కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్కి ఉంటుంది. ఇది కూడా సేమ్. ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ రాశాను. నోడ్ వాట్?
స్టేజ్, బిల్డ్, ఈకో, 3 స్టేజెస్ ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ వాట్, అక్కడ ఇక్కడ నోడ్ ఉంటుంది, అక్కడ పైప్ లైన్ ఉంటుంది. ఓకే, బట్ రిమెంబర్ ఇది రాసినంత చిన్నది కాదు. ఇట్ కెన్ బి వెరీ 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 కాంప్లెక్స్. ఓకే, మెన్షన్ చేయమని ఇక్కడ చెప్తే విల్ కమ్ డోంట్ వరీ, వస్తాం మనం. క్లాసిఫికేషన్ అర్థమైందా? ఫస్ట్ డిక్లరేటివ్ అండ్ స్క్రిప్టింగ్ కి విల్ వై యూజ్ పైప్ లైన్ ఇన్ జెన్కిన్స్ ఎందుకు వాడాలి? యా, సంబడి ఈజ్ ఆస్కింగ్. ఇప్పుడు మీరు అక్కడ బిల్డ్ అని రాశారు కదా సార్ పైన స్క్రిప్ట్ లో. అవునమ్మా. ఇప్పుడు బిల్డ్ అని ఇస్తే అది ఆటోమేటిక్ గా బిల్డ్ చేసేస్తుందా? కాదు కాదు కాదు, పేరు, ఈ స్టేజ్ పెట్టే పేరు ఇది. దిస్ ఈస్ ద నేమ్. ఈ స్టేజ్ లో అదేనమ్మా చెప్పేదేనండి. ఐఎమ్ ట్రైన్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అనుష. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టేజ్, బట్ వాట్ టు డూ ఇన్సైడ్ దిస్ స్టేజ్ యూ హ్యావ్ టు డిక్లేర్ హియర్. కరెక్ట్, అర్థమైందా? ఓకే. అది సో అంటే బిల్డ్ అనగానే అంత ఇంటెలిజెంట్ కాదు అది. వెళ్ళిపోయి నన్ను బిల్డ్ చేసేయమంటారని చెప్పి బిల్డ్ చేయదు అది. ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద స్టేజ్, బట్ యూ హ్యావ్ టు గివ్ ద టాస్క్ ఇన్సైడ్ ఇట్. నువ్వు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి అది, నువ్వు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది చేస్తా అనమాట. టెక్నికల్గా నేను పెట్టిన పేరు బిల్డ్. అర్థమైందా? వై యూజ్ పైప్ లైన్ ఇన్ జెన్కిన్స్? ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకోండి. వై షుడ్ వి యూజ్ పైప్ లైన్ ఇన్ జెన్కిన్స్? ఆన్సర్ ఏంటి? ఇట్ ఆటోమేట్ ది రెపిటేటివ్ టాస్క్స్. బిల్డ్, టెస్ట్, డిప్లాయ్ నువ్వు మాన్యువల్గా చేస్తే గంట పడితే 5 minutes. Manual errors 0. Second one, ensure consistency across what? ఓకే, ఎన్వైర్మెంట్స్. ఈ ఏంటి ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? ఇన్స్టలేషన్ చేయమన్నా 3 ల్యాప్టాప్లు ఇచ్చాను. 3 ల్యాప్టాప్లు ఇచ్చి నీకు వచ్చాను, అందరూ ఇన్స్టలేషన్ చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్ విల్ బి డన్, బట్ ద ప్రాసెస్ వాట్ యూ ఫాలో విల్ వేరీ ఫ్రమ్ 1% టు అనదర్ పర్సన్. అవునా కదా? అగ్రీ ఆర్ నాట్? ఒక బాల్ వస్తే 6 కొట్టాలనేది టార్గెట్. నువ్వు అది ఏ టైప్ ఆఫ్ షాట్ ఆడతావు అనేది నీ ఇష్టం. అది డిపెండ్స్ ఫ్రమ్ ఇండివిజువల్. అవునా కదా? ఇక్కడ ఏంటంటే ఇది ఒక మెషిన్ అనమాట. నువ్వు ఎలా చేసినా అదే మెథడ్, అదే ఫ్లోలో, అదే స్టైల్లో ఆడుతుందన్నమాట. ఏంటి? రిపిటేటివ్ టాస్క్. ఇట్ ఈస్ డిజైన్ టు పర్ఫామ్. ఈ యాక్షన్ ఇలానే చేయాలి అంటే అది అలానే చేస్తుంది. అర్థమైందా? సో ఎన్ష్యూర్ కన్సిస్టెన్సీ ఎప్పుడు వస్తుంది? మీకు స్టెన్సిల్స్ తెలుసా? స్టెన్సిల్స్ అమ్మా, మీ కంపాస్ బాక్స్లో వస్తుంది కదా ABCD అని, దాన్ని స్టెన్సిల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు వైట్ చార్ట్ ఇచ్చి ABCD ఫాంట్స్ రాయమని అనుకోండి, అందరూ రాస్తారు ఫాంట్స్, అందరు లెటర్స్. ఇప్పుడు మీరు రాసిన ఫాంటే 10 times రాస్తే అన్ని సేమ్ అక్యురేట్గా ఉంటాయా? ఎందుకు ఉండవు? బికాస్ వీఆర్ డూయింగ్ మాన్యువల్లీ. వీఆర్ డూయింగ్ వాట్? ఒక ఏ చిన్నగా రావచ్చు, ఇంకో ఏ పెద్దగా రావచ్చు. అదే నువ్వు స్టెన్సిల్ వాడేవనుకో, ఒక స్టెన్సిల్ వాడేవనుకో ఏంటి, యు ఆర్ డూయింగ్ కన్సిస్టెంట్గా ఉంటుంది ఇమేజ్. సో ఇది కూడా అంతే. పైప్ లైన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు నువ్వు అంటే ఫర్ వాట్? కన్సిస్టెన్సీ. నువ్వు ఎక్కడ రాసినా ఆ ఏ అలానే పడుతుంది. ఈజ్ అ క్లియర్? సో ఒక వర్క్ ఒకే విధంగా చేయాలి, ఒక ఇన్స్టలేషన్ ఒకే విధంగా చేయాలి, ఒక బ్యాకప్ ఒకే విధంగా చేయాలి, ఒక డిప్లాయ్మెంట్ ఒకే విధంగా, నువ్వు రన్ చేసినా నేను రన్ చేసినా ఒకే విధంగా చేయాలి అంటే నువ్వు పైప్ లైన్ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ అక్రాస్ ఎనీ ఎన్వైరన్మెంట్. అర్థమైందా? ప్రొవైడ్ వాట్? బెటర్ విజిబిలిటీ ఇంటూ వాట్? సాఫ్ట్వేర్ డెలివరీ ప్రాసెస్. నువ్వు ఈ పైప్ లైన్ రాయటం వల్ల నీకు హై విజిబిలిటీ ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎలా ప్రాబ్లం వచ్చింది, హౌ కెన్ వి ఫిక్స్ ఇట్ అనేది మొత్తం సాఫ్ట్వేర్ డెలివరీలో. నువ్వు పైప్ లైన్స్ ఎంత కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్, చెప్పినంత ఈజీ కాదు. ఓకేనా? రియల్ టైంలో పేజీలు ఉంటుంది మీకు. ఓకే, బట్ ముందు ఫండమెంటల్స్ అర్థం చేసుకోండి. ఓకేనా? సో ప్రొవైడ్స్ వాట్? పైప్ లైన్ ఎందుకు వాడాలి అంటే ఇట్ ప్రొవైడ్స్ ది బెటర్ విజిబిలిటీ ఇంటూ వాట్? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్, enables what? Rollback or what? Quick fixes with better traceability. మనం పైప్ లైన్ ద్వారా మనం ట్రేస్ చేయొచ్చు అంట, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ ఇష్యూ వచ్చింది, వేర్ కెన్ ఐ ఫిక్స్ ద బగ్ అనేది మనకు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ వాట్? సపోర్ట్స్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అండ్ ఎన్వైర్మెంట్ స్పెసిఫిక్
వర్క్ ఫ్లోస్. నాకు విండోస్ ఎన్వైరన్మెంట్ అయితే ఇలా వర్క్ చేయి, లైనక్స్ ఎన్వైరన్మెంట్ అయితే ఇలా వర్క్ చేయి, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అయితే ఇలా వర్క్ చేయి, నాన్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అయితే ఇలా వర్క్ చేయి. సో ఐ కెన్ కస్టమైజ్ అండ్ టైలర్ మై పైప్ లైన్ బేస్డ్ ఆన్ ది ఎన్వైరన్మెంట్స్. అర్థమైందా? ఇంట్లో అయితే ఒకలా డ్రెస్ కుట్టించుకుంటా, బయటికి వెళ్తే క్లాత్ ఒకటే, క్లాత్ ఈ సేమ్, బట్ బేస్డ్ ఆన్ ది ఎన్వైరన్మెంట్. ఇంట్లో ఉంటే ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుందిగా, బయటికి వెళ్ళి వెడ్డింగ్కి వెళ్తే ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుందిగా, ఇంట్లో అక్కడ ఇక్కడ వేసుకోం కదా. సో బేస్డ్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ యూ కెన్ కస్టమైజ్ యువర్ పైప్ లైన్. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ద సపోర్ట్. అండ్ ఇంకోటి ఏంటి, ప్యారలల్ ఎగ్జిక్యూషన్. ఒకేసారి నువ్వు ఈ జాబ్స్ అన్ని పైప్ లైన్స్ ద్వారా ప్యారలల్గా మల్టిపుల్ ఏజెన్సీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే చెప్పాను కదా, ప్యారలిజం వల్ల బెనిఫిట్ ఏంటి, ఒక రూమ్లో ఉన్న 100 చైర్స్ని ఇంకో రూమ్లో మార్చమని ఒక స్టూడెంట్కి చెప్పాను, 30 minutes పట్టింది. అదే 100 చైర్స్ నేను 10 మందికి ఇచ్చాను అనుకోండి, 10 నిమిషాలు అయిపోద్దిగా. సో దిస్ ఇస్ కాల్డ్ వాట్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్. క్లియర్? దీస్ ఆర్ ది, ఐ రిపీట్, automated the repetitive task, ensure the consistency across all the environments, better visibility, okay, ensures what, rollback and for or quick fixes with better traceability, and what, parallel execution across all the environments or specific workflows. ఒక వర్క్ ఫ్లో, ఒక జెన్కిన్ పైప్ లైన్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మొదలవుతుంది చూడండి. వర్క్ ఫ్లో ఇచ్చిన 2 రాసాను చూడండి. కోడ్ కమిట్ చేయగానే ఏమవుతుంది, పైప్ లైన్ రాయాలి మీరు. ఇట్లా పైప్ లైన్కి ఫ్లో ఇదే. ఒక్కసారి కోడ్ కమిట్ అవుతే గిట్లో ఏమవ్వాలి, నెక్స్ట్ ఇమీడియట్గా జెన్కిన్స్ వెళ్ళి ఆ కోడ్ని తీసుకొచ్చి బిల్డ్ చేసి, మళ్ళీ బిల్డ్ అయిపోయిన తర్వాత యూనిట్ టెస్ట్ చేసి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసి, దెన్ వాట్, డిప్లాయ్మెంట్ టు స్టేజ్ వరకు వెళ్ళి ఆగాలి. ప్రొడక్షన్కి వెళ్ళిపోకూడదు, డైరెక్ట్గా స్టేజింగ్ వరకు వెళ్ళాలి. స్టేజింగ్లో అంతా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వన్స్ యూ గెట్ ది అప్రూవల్, దెన్ యూ హ్యావ్ టు గో టు వాట్, డిప్లాయ్ ఇంటు ద ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే ఏంటి, లైవ్ సర్వర్. సింపుల్. ప్రొడక్షన్ అంటే live. We cannot implement anything or we cannot fix anything and directly on the production. So UAT అంటే ఏంటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఒకసారి యూఏటీలో పాస్ అయింది అంటే వీఆర్ రెడీ టు ఫర్ వాట్, ప్రొడక్షన్. సైన్ ఆఫ్ తీసుకుని ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసేయాల్సిందే. ఇదే చూడండి, ఇప్పుడు ఇదే ఇట్లా రాసాను చూడండి. డెవలపర్ పుషెస్ ద కోడ్ టు వాట్, గిట్ రిపాజిటరీ. కనిపిస్తుందా, డెవలపర్ పుషెస్ ద కోడ్ టు వాట్, గిట్ రిపాజిటరీ. నెక్స్ట్ ఏంటి, జెన్కిన్స్ బిల్డ్ ది స్టేజ్. అంటే ఈ స్టేజ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కంపైల్ అండ్ ప్యాకేజ్ ది కోడ్. అండ్ డెవలపర్ అయిపోయి జెన్కిన్స్ వచ్చేసింది కదా, జెన్కిన్స్ విల్ బిల్డ్ ఇన్ ది స్టేజ్ అండ్ జెన్కిన్స్ విల్ వాట్, టెస్ట్ ఇన్ ది స్టేజ్. జెన్కిన్స్ విల్ వాట్, deploy to staging, and what, production deployment to the server. So in the build stage, what will happen, compile and packaging the code will happen. Remember, in the Jenkins test stage, what will happen, unit testing, integration testing and code lightning జరగాలి. And what, deploy stage ఏం జరుగుతుంది, ఆప్షనల్ అప్రూవల్ యూఏటీ టెస్ట్కి వెళ్తుంది. ఫైనల్గా ఏమవుతుంది, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్, లైవ్ రిలీజ్ ఆర్ వాట్ అండ్ మానిటరింగ్ చేసుకోవాలి. సో జెన్కిన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, డెవలపర్ కోడ్ పుష్ చేసిన దగ్గర నుంచి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ వరకు, ప్రొడక్షన్ ముందు వరకు కూడా ఈ జరిగే ఈ మొత్తం ప్రాసెస్ని నేను జెన్కిన్స్ ద్వారా ఆటోమేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, ఈ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ ఏదైతే చేస్తున్నామో ఈ డిప్లాయ్మెంట్ టార్గెట్ సర్వర్ ఏంటి, అది AWS కావచ్చు, అజూర్ కావచ్చు, డాకర్ కావచ్చు, కుబర్నెటిస్ కావచ్చు, ఓపెన్ షిఫ్ట్ కావచ్చు, ఆన్ ప్రెమైస్ కావచ్చు, ఒక వర్చువల్ మెషిన్ కావచ్చు. జెన్కిన్స్ కెన్ డిప్లాయ్ టు ఎనీ ఆఫ్ ది సర్వర్, ఎందుకంటే అన్ని ప్లగిన్స్ ఉన్నాయి కాబట్టి. సో కోడ్ కమిట్ చేసిన దగ్గర నుంచి జెన్కిన్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. అందుకనే జెన్కిన్స్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ వాట్, డెవాప్స్ ఇకో సిస్టమ్. డెవాప్స్ మొత్తంలో 150 టూల్స్ని కూడా కంట్రోల్ చేయగలిగే ఏకైక టూల్ ఏంటి, జెన్కిన్స్. సో వాట్ ఈస్ జెన్కిన్స్ జాబ్ చెప్పండి. ఇప్పుడు జాబ్కి వచ్చాం, అర్థమైనా జెన్కిన్స్ క్లియరా, అర్థమవుతుందా? జెన్కిన్స్ క్లోగా వెళ్తున్నాను. జెన్కిన్స్ ఒక వెబ్ టూల్, దాన్ని మనం ఆటోమేషన్ కోసం వాడతాము. CI ఆటోమేషన్ కోసం వచ్చింది, లేటర్ CD కూడా చేస్తున్నారు. ఓకేనా? జెన్కిన్స్ ఆర్కిటెక్చర్లో మాస్టర్ స్లేవ్ రిప్లికేషన్. మాస్టర్ అనేది ఎక్కడైతే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాం దాన్ని మాస్టర్ అంటారు. స్లేవ్ అంటే ఎవరికైతే పని అప్పచెప్తుందో
దాన్ని స్లేవ్ అంటారు. ఒక 4 ల్యాప్టాప్స్ పెట్టుకుని 4 ల్యాప్టాప్స్ని మనం స్లేవ్ అనుకోవచ్చు అంటే అనుకోవచ్చు. జెన్కిన్స్ భాషలో ఆ స్లేవ్ని ఏజెంట్స్ అంటారు. మన భాషలో దాన్ని నోడ్ అంటాము. నోడ్ అంటే ఒక మెషిన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వెళ్తాయి అంటే ఒక పైప్ లైన్ ద్వారా వెళ్తాయి. పైప్ లైన్ ఎక్కడ రాస్తాము? సర్వర్లో రాస్తాము. కానీ అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏజెంట్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? నౌ దిస్ ఈస్ కాల్డ్ వాట్? జాబ్. So what is Jenkins job? So a Jenkins job is a task or a unit of work that Jenkins perform. I repeat, a Jenkins job is a task or a unit of work that Jenkins perform. It's a basic building block of Jenkins. ఈ వర్డ్ అండర్లైన్ చేస్తున్నాను, మీరు కూడా రాసుకోండి. ఇది Jenkins, ఈ పాయింట్ ఐఎమ్ అండర్లైనింగ్ ఇట్, ఎక్స్క్యూజ్ మీ. It's a basic building block of what? Jenkins, and typically represents one step in what? CI/CD pipeline. So CI/CD pipeline lo what is a job? One step in CI/CD pipeline is called what? Job. మొత్తం CI/CD pipeline జాబ్ కాదు. మొత్తం CI/CD pipeline లో ఒక టాస్క్ నే మనం ఒక స్టెప్ ని ఏమంటాం? జాబ్ అంటాం. సచ్ యాజ్ వాట్? బిల్డింగ్ ఒక జాబ్, టెస్టింగ్ ఒక జాబ్, deploying the code is what? ఒక జాబ్. So in simple terms, a Jenkins job automates what? Something like what? Building your app every time developer commits the code. అర్థమైందా? ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నానమ్మా, మీరు డెవలపర్స్. నేను ఇక్కడ ఏం చెప్పాను? ICICI.com అని టైప్ చేశా. సరిగ్గా వినండి, ICICI.com అని వచ్చా. మీ ల్యాప్టాప్స్లో ఒక రియల్ టైం కేసు చెప్తున్నా వినండి. మీరందరూ డెవలపర్స్, మీరు కోడ్ రాస్తున్నారు. మీరు రాసిన కోడ్ నాకు అప్లికేషన్ లైవ్లో కనిపించాలి. నాకు ఎలా? అది వెంటనే రాదు. చెప్పేది అదే చెప్పేది. మీరు ఎక్కడో ఉన్నారు, మీరు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు, మీ లొకేషన్స్లో ఉన్నారు. మీరందరూ కలిసి ఇప్పుడు ICICI బ్యాంక్లో ఇప్పుడు ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉంది. ఇప్పుడు ఇంకో ట్యాబ్ నాకు ఇక్కడ కావాలి. ఇది స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ కాదు, ఇది స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం. ఇప్పుడు మీరు రాసి కమిట్ చేసిన కోడ్ ఇమ్మీడియట్గా వితిన్ 5-10 minutes నాకు ఇక్కడ ఇంపాక్ట్ అవ్వాలి. నేను లైవ్గా చూస్తున్నా దీన్ని. నేను UAT, నేను ICICI బ్యాంక్ నుంచి, మీరు డెవలపర్స్. ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ కోడ్ ఎట్లా పైప్ లైన్ ఎట్లా క్రియేట్ చేస్తాడంటే, మీరు కోడ్ రాసి కమిట్ చేస్తారు కదా, కమిట్ చేసిన దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చి స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అయిపోవాలి. మీరు రాయటం, కమిట్ కొట్టడం, ఇక్కడ కనిపించేస్తుంది పేజ్. అర్థమైందా కాలేదా? ఇక్కడ నాకు ఈ హోమ్ పేజ్లో నేను ఇప్పుడు ఇక్కడ ఏమున్నా చెప్పండి ఆప్షన్స్. ఇక్కడ పర్సనల్, NRI, బిజినెస్, కార్పొరేట్ అని ఉంది. ఇక్కడ ఇంకో ఏదో సెక్షన్, న్యూ అనే సెక్షన్ యాడ్ చేయాలి. ఇది అప్లికేషన్, ఇది లైవ్ అప్లికేషన్. మీరు డెవలపర్స్. మామూలుగా CI/CD పైప్లైన్ లేకపోతే, జెన్కిన్స్ ఆటోమేషన్ లేకపోతే ఏంటి? మీరు కోడ్ రాయాలి, అది కమిట్ కొట్టాలి, అది మీరు సెంట్రల్ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. టెస్టర్ ఏం చేస్తాడు? ఆ కోడ్ని తీసుకొచ్చుకుని టెస్టింగ్ చేసి, యూనిట్ టెస్టింగ్ చేసి, అవన్నీ చేసిన తర్వాత బిల్డ్ ఇంజనీర్కి ఇస్తాడు. బిల్డ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? దాన్ని బిల్డ్ చేసి ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేస్తాడు. ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని ఒక సర్వర్లోకి ప్రొవిజన్ చేసి దానికి ఏంటి? డిప్లాయ్మెంట్కి మూవ్ చేస్తాడు. అర్థమైందా? డిప్లాయ్మెంట్ కూడా టైం తీసుకుని ఆ డిప్లాయ్మెంట్ అంతే. ఎంతమంది? డెవలపర్, టెస్టర్, బిల్డ్ ఇంజనీర్, రిలీజ్ ఇంజనీర్, డిప్లాయ్మెంట్ ఇంజనీర్, దాని తర్వాత మానిటర్. 7-8 మంది చేసే పని ఒక డెవాప్స్ ఇంజనీర్ ఒక పైప్ లైన్ ద్వారా చేసేస్తున్నాడు. ఇదంతా మాన్యువల్గా చేసే పని ఒక 1 week పడితే, ఇప్పుడు మీరు చేసే పని నాకు 10 minutes అయిపోవాలి. మీకు ఫస్ట్ టాస్క్ ఇస్తున్నాను. CI/CD పైప్ లైన్ క్రియేట్ అయిపోయింది. మీరు డెవలపర్స్, మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ట్యాబ్ యాడ్ చేయండి అని చెప్తా. టాస్క్ ఏంటి? యాడ్ ద ట్యాబ్. కాల్లో ఉన్నాం మనం అందరం. మీరు ఏం చేశారు? కోడ్ రాశారు, గిట్ కమిట్ కొడతారు. గిట్ కమిట్ కొట్టంగానే జెన్కిన్స్ ఏం చేస్తుంది? మీరు రాసిన కోడ్ తీసుకుని బిల్డ్, టెస్ట్, ఇక్కడ డిప్లాయ్. నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం చేస్తాను తెలుసా? ఇట్లా రిఫ్రెష్ కొడతా. రిఫ్రెష్ కొట్టగానే నాకు ఆ న్యూ ట్యాబ్ కనిపించేస్తుంది.
ఓకే బాగుందమ్మా. దీంట్లో ఆప్షన్ క్లిక్ చేయగానే నాకు ఇట్లా వద్దు, ఇక్కడ ఈ ఈ కార్పొరేట్ స్టైల్ కాకుండా బీచ్ సైడ్ కూర్చుని ఒక ఇమేజ్ తీసుకుని ఇంప్లిమెంట్ చేయని చెప్తాను మీకు. ఇక్కడ చేంజ్ చేసి చెప్తున్నా మీకు. ఇది కార్పొరేట్ కాబట్టి ఇట్లా వచ్చింది, ఓకేనా. అట్లానే పర్సన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పర్సన్లోకి వెళ్ళినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ద కౌచ్, పర్సన్ షుడ్ ఇట్ ద బీచ్. బీచ్లో రిలాక్స్ అవుతున్నట్టు నాకు ఇమేజ్ కావాలి. డూడ్ అంటాను. మీరు ఏం చేస్తారు, ఆ ఇమేజ్ తీసుకుని కోడ్లో ఇంప్లిమెంట్ చేసి కమిట్ కొట్టారు. మళ్ళీ ఏం చేస్తారు, కమిట్ కొట్టగానే ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అవుతుంది. మరి నేను చూడాలి అంటే అదే పైప్ లైన్ ఒకేసారి క్రియేట్ చేస్తావు. దట్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్. కమాన్, ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటి ఇక్కడ పైప్ లైన్ ఏంటి. ఒకేసారి పైప్ లైన్ క్రియేట్ చేస్తావు. టాస్క్ అర్థమైంది, అదే కదా. ఇదిగో ఇక్కడ ఏంటి, మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తావు ఇక్కడ నువ్వు. మరి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్. పవర్ ఏంటి అంటే నీకు సాఫ్ట్వేర్ డెవలప్. అమ్మా, జెన్కిన్స్ వర్షన్ క్రియేట్ అవ్వడం అంటే ఆ ఫైల్ కూడా మల్టిపుల్ వర్షన్స్ ఉంటే నువ్వు వెనక్కి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నా అంతే. జెన్కిన్స్ వర్షన్స్ ఉంటాం కాదు. జెన్కిన్ సపోర్ట్స్ వర్షన్ కంట్రోల్ అని చెప్తున్నా. జెన్కిన్ ఫైల్స్కి, అది పైప్ లైన్ ఫైల్కి, జెన్కిన్ ఫైల్కి రెపిటేటివ్ టాస్క్ పైప్ లైన్ ఒకేసారి క్రియేట్ చేస్తాం. నువ్వు డెవలప్మెంట్లో నువ్వు ఎంత కోడ్ మారుస్తుంటే పైప్ లైన్ ఆటోమేటిక్ ఎగ్జిట్ అవుతుంది. నువ్వు కోడ్ మారుస్తుంటూ ఇక్కడ మారుతుంటుంది. ఇప్పుడు హలో వరల్డ్ రాసావమ్మా, మీకు పైప్ రేపు నేను 2 క్లాసెస్లో చూపిస్తాను మీకు. మనం హలో వరల్డ్ మ్యావెన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసిన గుర్తుందా. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, హలో వరల్డ్. ఇప్పుడు హలో వరల్డ్ కాకుండా హలో యూనివర్స్ అని రాయాలి. నేను అక్కడ ఫైల్ ఓపెన్ చేసి ఏం చేస్తాను, హలో వరల్డ్ తీసేసి యూనివర్స్ అని రాసి సేవ్ కొట్టి కమిట్ కొడతా. ఇక్కడ నాకు ఏం కనిపించేది, మళ్ళీ రిఫ్రెష్ చేస్తే హలో వరల్డ్ బదులు హలో యూనివర్స్ కనిపించాలి. మళ్ళీ ఏం చేస్తాను నేను డెవలపర్ని, హలో వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నోసాఫ్ట్ మార్చమని చెప్తా కోడ్లో. ఒకసారి మార్చి కమిట్ కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తే హలో వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నోసాఫ్ట్ రావాలి. అర్థమైందా. అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుందంతా, నువ్వు కోడ్ కమిట్ కొట్టిందని ఇక్కడ అవుట్పుట్కి ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఆటోమేటెడ్. అర్థమైందా కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇదంతా ఎట్లా పాసిబుల్ అంటే జాబ్స్ ద్వారా పాసిబుల్. సో జెన్కిన్ జాబ్స్, ఇగో ఇప్పుడు జెన్కిన్ జాబ్స్లో టైప్స్ చెప్పేస్తాను, క్లోజ్ చేస్తాను చూడండి ఒకసారి. జెన్కిన్ జాబ్స్లో ఇది 5 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి, ఫ్రీ స్టైల్. జెన్కిన్ జాబ్స్లో ఫస్ట్ వన్ ఏంటి, ఫ్రీ స్టైల్. అ సింపుల్ మాన్యువల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జాబ్, ఓల్డర్ బట్ స్టిల్ వైడ్లీ యూజ్డ్. ఏది, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఎక్కడ ఉంటుంది అది, ఇక్కడే 1 2 3 4 మ్యావెన్ ప్రాజెక్ట్ కూడా యాడ్ అయింది ఇక్కడ. ఇంతకుముందు ఉండేది కదా ఇది, మ్యావెన్ ప్రాజెక్ట్ వచ్చింది. ఫస్ట్ వన్ ఏంటి, ఫ్రీ స్టైల్. ఓకే ఓకే, ఫ్రీ స్టైల్ క్లిక్ చేస్తే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏమంటారంటే వీడు ఫస్ట్ వన్ ఏంటి, ఫ్రీ స్టైల్, అ సింపుల్ మాన్యువల్ కాన్ఫిగరేషన్ జాబ్, ఓల్డర్ బట్ స్టిల్ వైడ్లీ యూజ్డ్. దాని తర్వాత వచ్చింది ఏంటి, పైప్ లైన్ అనే ఒక జాబ్. ఏంటిది, ఇది కోడ్ బేస్డ్ జాబ్, రిటర్న్ ఇన్ వాట్, జెన్కిన్ ఫైల్ యూజింగ్ గ్రూవీ లాంగ్వేజ్, బెస్ట్ ఫర్ వాట్, సిఏసిడి. నెక్స్ట్ మల్టిపుల్ బ్రాంచ్ పైప్ లైన్ అంటే ఏంటి, ఆటోమేటికల్లీ క్రియేట్స్ ఏ పైప్ లైన్ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఇన్ ద, నా గిట్ రిపోజిటరీలో 20 బ్రాంచెస్ ఉంటే 20 బ్రాంచెస్ కూడా పైప్ లైన్ క్రియేట్ అయిపోతుందంట మల్టిపుల్ బ్రాంచ్ పైప్ లైన్ క్రియేట్ చేస్తే. నెక్స్ట్ ఏంటి, ఫోల్డర్, ఆర్గనైజెస్ మల్టిపుల్ జాబ్స్ ఇన్ వన్ ఫోల్డర్. మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, రన్స్ ద సేమ్ జాబ్ విత్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఓఎస్ ఆర్ మల్టిపుల్ వర్షన్స్. ఒకే జాబ్ మల్టిపుల్ ఓఎస్ఎస్లో రన్ అవ్వాలి, లేదా ఒకటే జాబ్ ఓఎస్ ఒకటే విండోస్ 10 విండోస్ 11 విండోస్ ఇట్లాంటి వాటిలో రన్ అవ్వాలి. సో ఇట్లా నువ్వు మ్యాట్రిక్స్ ప్రాజెక్ట్ ఇట్లా నువ్వు కాంప్లెక్స్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో జెన్కిన్స్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. ఓకే, అనుకున్నంత ఈజీ కాదు. బట్ మనకు యాజ్ ఏ ఫ్రెషర్ మీరు ఏం చేయాలి, ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. మీకు చెప్పాను కదా, మీ ల్యాండ్స్కేప్లో మీరు ఎన్ని పెడితే అన్ని ఎన్ని టాపిక్స్ రాయగలిగితే అన్ని టాపిక్స్ మీరు రాయండి.
పెట్టండి. ఈ టాపిక్ చూసి రేపు ల్యాండ్స్కేప్ రాసి నాకు ఒకసారి వాట్సాప్లో పెట్టండి. జస్ట్ ల్యాండ్స్కేప్ రాయండి, మీ అందరూ కోఆర్డినేట్ చేసుకోండి కావాలనుకుంటే, లేదా మీకు వచ్చిన నాలెడ్జ్ చూసుకుని మీకు ఏం అర్థమైందో జస్ట్ టాపిక్స్ రాయండి ల్యాండ్స్కేప్లో, అది మీకే బెనిఫిట్. ఓకేనా? సో దట్ ఈస్, సో టుమారో వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు క్రియేట్ ఏ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. పైప్ లైన్ ఎట్లా క్రియేట్ చేస్తారో చూస్తాము. ఇదే ఎంత రాశాను మీకు అని చెప్తా. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు బాగానే అర్థమవుతుంది, మళ్ళీ ఒక 2-3 days గ్యాప్ వస్తే మళ్ళీ ఏం గుర్తుండదు. నాకు తెలిసి మీ లైనక్స్ సెంటర్లో ఎంతమంది గుర్తుందో, గిట్ ఎంతమంది గుర్తుందో ఏం తెలియదు. మీ కమాండ్స్ అన్ని పోయి ఉంటాయి, 100 పైన కమాండ్స్ డిస్కస్ చేసాం. సో ప్రాక్టీస్ వెల్. ఓకే, సో EC2 ఇన్స్టెన్స్ నేను ఇంకెక్కువసేపు పెట్టకూడదు, ఇది నేను షట్ డౌన్ చేసేస్తాను. సో గైస్ ప్లీజ్ కంప్లీట్ ది వాట్ టర్మినేట్ చేసేస్తున్నాను, ఒకటికి బిల్ ఎక్కువైపోయింది. నేను లోకల్ ఇన్స్టెన్స్లో వాడతాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎనీ క్వశ్చన్స్? If no questions, we'll wrap it up for the day. Thank you. Where is this? Stop here.